కూల్ Yeah. 1 2 3 రికార్డింగ్ గో. ఎస్, Yeah. మా బ్రూస్ కూడా వచ్చాడు వీడియోలో. Hey, bring him. హే బ్రూస్. Bruce. Oh, Hey. oh shit. ఆయన తింటున్నాడు, నేను తాగుతున్నా. ఐ మీన్ వాటర్ తాగుతున్నా. నేను తాగుతున్నా కాఫీ. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. మనం ఈరోజు మళ్ళీ విత్ ఇన్ సినీతో కలిసి కొంచెం మూవీస్ గురించి మాట్లాడదాం అనుకున్నాం అన్నమాట. సో నేను సాయి ఉన్నాం అండ్ మాతో పాటు విత్ ఇన్ సినీ ఈజ్ హియర్. టాక్ అబౌట్ డాకు మహారాజ్. మీకు డాకు మహారాజ్ లో నచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ ఫేవరెట్ పాయింట్ ఏంటి? జస్ట్ Cinematography, bro. Cinematography and action movie choreography. I guess if this reaches Taman, he at least considers this because I found the same thing in OG. నాకు OG ఇంటర్వెల్ నేను I can't even sit in the theater, man. నాకు చెవులు నొప్పి వస్తున్నాయి. I closed my ears for OG interval scene. Same with the dark. I was closing my ears. I just ran back. Music బాగుంది, వినసొంపుగా ఉంది, బట్ ఇట్స్ టూ లౌడ్. లాస్ట్ 5-6 years నుంచి వి సా సో మచ్ సక్సెస్ తెలుగులో. ఎస్పెషల్లీ ఎవ్రీ ఇయర్ మనకి గట్టిగా 1000 crore మూవీస్ వస్తున్నాయి. పాన్ ఇండియా మూవీస్ మధ్య మధ్యలో కొన్ని సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి. ఇయర్ మనం గమనిస్తే ఆ సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్స్ వచ్చిన లైక్ ఐదర్ రామ్ కామ్లు లేకపోతే కామెడీ మూవీలు ఉన్నాయి, కానీ లార్జ్ స్కేల్ పాన్ ఇండియా మూవీస్ ఏదైతే 1000 crores హోప్ తోటి తీసారో ఏది వర్కౌట్ అవ్వాల. స్టార్టింగ్ నుంచి చూస్తే స్ట్రేట్ హిట్స్. సంక్రాంతికి వస్తున్నాం, కామెడీ యాక్షన్, డాకు మహారాజ్ యాక్షన్. దాని తర్వాత కోట్ వచ్చింది, కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, అది ఒక్కటి పక్కన పెట్టేస్తే దాని తర్వాత మ్యాట్ 2. మధ్యలో అక్కడక్కడ కొన్ని మూవీస్ అలా యావరేజ్ ఆడుతూ వెళ్ళాయి. లైక్ పాన్ ఇండియా వరల్డ్ బిల్డింగ్ బేస్డ్ మూవీస్ విత్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్, లాట్ ఆఫ్ బడ్జెట్, బట్ బ్లాక్ బస్టర్స్ కాదు, జస్ట్ ఆడాయి అంతే. అలా లిటిల్ హార్ట్స్ ఒక్కటే స్ట్రైట్ బ్లాక్ బస్టర్. హరిహర వీరమల్లు గురించి చెప్పొచ్చు, పర్లేదు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా అని చెప్పారు, కానీ ఇందులో పవన్ కళ్యాణ్ అక్కడక్కడే గెస్ట్ అపియరెన్స్, గెస్ట్ రోల్. పంచతంత్రం క్యారెక్టర్స్ అన్ని ఉన్నాయి సినిమాలో. పంచతంత్రం గుర్రం కూడా ఉంది. అక్కడక్కడ వస్తాడు గెస్ట్ అపియరెన్స్, పర్లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. 25 ఈజ్ ఆల్ అబౌట్ అండర్ డాగ్స్, కొత్తోళ్ళు ఆర్ కొత్త మొహాలు, కొత్త టాలెంట్లు. కోట్ ఒకటి, లిటిల్ హార్ట్స్, యునో ఒక 2-3 సినిమాలు చాలు బ్రో ఇయర్లీ. లైక్ ఒక్క ఇండస్ట్రీలో ఇంకో 20 మంది వస్తారు ఆ తర్వాత. 1 మూవీ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్లీ. యునో వెన్ సందీప్ రెడ్డి వంగా మేడ్ అర్జున్ రెడ్డి, దట్ వాజ్ లైక్ అక్కడి నుంచి లెక్కేసుకుంటే ఒక 50 కొత్త డైరెక్టర్లు వచ్చింటారు టాలీవుడ్ కి. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. మనం ఈరోజు మళ్ళీ విత్ ఇన్ సినీతో కలిసి కొంచెం మూవీస్ గురించి మాట్లాడదాం అనుకున్నాం అన్నమాట. సో నేను సాయి ఉన్నాం అండ్ మాతో పాటు విత్ ఇన్ సినీ ఈజ్ హియర్. అందరికీ తెలుసు విత్ ఇన్ సినీ ఈజ్ దట్ యూట్యూబ్ ఫేమస్ గాయ్. ప్రతి ట్రైలర్ ని బ్రేక్ డౌన్ చేసి డైరెక్టర్ కూడా తెలియని చాలా విషయాలు కనిపెట్టేస్తూ ఉంటాడు అన్నమాట సినిమాలో. Hey, Micro details. I'll tell you something about this. Like, ఇప్పుడు చెప్పారు కదా డైరెక్టర్ కి తెలియని డీటెయిల్స్ కూడా అని. నేను రెడిట్ ఎక్కువ వాడను, కానీ రెడిట్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నా, విత్ ఇన్ సినీ అకౌంట్ వేసుకున్నా. సో అక్కడ ఒక క్యాప్షన్ వేసుకున్నా. సో అదేంటంటే చెప్తాను, వెయిట్, ఎక్కడుందబ్బా, దొరికింది. సో క్యాప్షన్ ఏంటంటే, సో అక్కడ నేను ఏం వేసుకున్నానంటే, I overthink movies, I pause trailers and movies to find details even the director missed. Took a copyright strike personally and turned it into content. Breaking down cinema like a government secret. ఇది నా రెడిట్ డిస్క్రిప్షన్ స్టేటస్. ఏంటి రెడిట్ ఏజ్ 8 minutes అని ఉంది, ఆర్ 8 months అది? 8 months. ఓకే, Jan 28, 2025 క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, కూల్. ఎప్పుడే క్రియేట్ చేశాడేమో, ఇప్పుడే రాశాడేమో. నో, అప్పుడు ఎవరు చెప్తే కమెంట్ సెక్షన్ లో, బ్రో వై ఆర్ యు నాట్ ఇన్ r/ అని ఏదో కమెంట్ చేశాడు. r/ అంటే ఏంటి, ఇది నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత కొంచెం రీసెర్చ్ చేసి తెలిసింది, r/ అంటే రెడిట్ / అనేదో అని. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో స్టార్ట్ చేద్దామా? yes, మా బ్రూస్ కూడా వచ్చాడు వీడియోలో. bring him. హే బ్రూస్. ఓ షిట్, అక్కడ చూసి నేను హస్కీ అనుకున్నా. ఓ వెనకాల బొమ్మ. యా, స్పెషల్ గెస్ట్.
ఇక్కడేంటి టీవీలో అది నక్షత్రమా మూవీ వర్షమా వర్షం అనుకుంటా కాదు, మరువం అంట. వీడియో కాదు. మరువం ఓకే షార్ట్ యా ఫిల్మ్ అంట కూల్ అది. యువర్ కెమెరా ఇస్ స్ట్రగ్లింగ్ టు ఫోకస్ ఆన్ హస్కీ సో ప్లేస్ ఇట్ హియర్ సో బ్రూస్ ని బ్రూస్ ఎంత ఏజ్ బ్రూస్ కి బ్రూస్ నీ ఏజ్ ఎంతరా? 2021. మై ఏజ్ ఇస్ పట్టించుకోవట్లే, అయిపోయింది, అటెన్షన్ వెరీ పోయింది, అటెన్షన్ వెరీ పోయింది. క్యూట్ వెరీ వెరీ క్యూట్ సో కూల్ లెట్స్ టాక్ అబౌట్ No idea. PFI in 2025 Yes, obviously we'll start with Yes. January, so we'll talk about Daku Maharaj, సంక్రాంతికి వస్తున్నాం అండ్ గేమ్ చేంజర్. టాక్ అబౌట్ డాకు మహారాజ్ మీకు డాకు మహారాజ్ లో నచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ ఫేవరెట్ పాయింట్ ఏంటి జస్ట్ వన్ Cinematography. సినిమాటోగ్రఫీ బ్రో, సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ మూవీ కొరియోగ్రఫీ. యాక్చువల్లీ నాకు 2 పాయింట్స్ చాలా Yeah. నచ్చాయి మూవీలో. ఫస్ట్ సినిమాటోగ్రఫీ, చాలా విజువల్ చాలా మంచిగా తీశారు. అండ్ ఆ ఫైర్ వచ్చే ఫైర్ ఫారెస్ట్ లో ఫైర్ యాక్షన్ సీన్ ఉంటది కదా, ఆ ఎపిసోడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి మన తెలుగులో ఆ చిన్న గ్లోయి ఉండే ఫైర్ బిట్స్ అలా కనిపించే యాక్షన్ సీక్వెన్స్ వీళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేసినట్టున్నారు. తర్వాత మళ్ళీ ఒకటి 2 మూవీస్ లో నాకు కనిపించింది, కానీ దీనికి ముందే మూవీలో కనిపించలే. సో దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. సెకండ్ థింగ్ Yeah. ఏంటంటే, యూజువల్లీ మన మూవీస్ అన్ని హీరోస్ ని గాడిఫై చేసేస్తారు. హీరోనే గాడ్, హీరోనే ప్రతి ఒక్కటి చేస్తాడు. హీరో తప్ప సినిమాలో ఉన్న అందరూ ఐదర్ బ్యాడ్ పీపుల్ ఉంటారు ఆర్ జస్ట్ పక్కన ఉండి ఏం చేయకుండా ఉంటారు, Dumb people. డమ్ పీపుల్. ఈ మూవీలో అదొక్కటి కొంచెం వాళ్ళు మార్చారు, నాకు అది బాగా అనిపించింది. మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అవును. అన్ని ఏదో ఒకటి చేస్తాయి హీరోకి హెల్ప్ చేయడానికి. హీరో కొంచెం డల్ అయినప్పుడు వాళ్ళు వచ్చి హీరోకి సపోర్ట్ చేయడం, లైక్ ఫైనల్ ఫైట్ లో కూడా హీరో కొంచెం హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడి టీమ్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఫైట్ చేస్తారు. సో అందరికి కొంచెం వెయిటేజ్ వచ్చింది. దాని తర్వాత ఆ డాన్స్ చేసిన అమ్మాయి ఉంటది కదా, ఆ అమ్మాయి నేను పేరేంటి? actually was thinking of her Rautela. name. ఊర్వశి. Rautela. ఊర్వశి కూడా జస్ట్ అట్లా సైడ్ కి పెట్టినా పాపం. Urvashi Rathod. రాథోడ్ కాదు, రౌటెలా రౌటెలా. అంటే ఈవెంట్ లో రాథోడ్ అంటాడు కదా బాలయ్య. ఓకే, సో తను వచ్చి బాలే హెల్ప్ చేస్తూ కాదు, ఉంటది. చిరంజీవి అంటాడు. ఇద్దరు హీరోయిన్లు Oh, yeah. హెల్ప్ చేస్తూ ఉంటారు స్టోరీని డ్రైవ్ చేయడానికి. హీరో పక్కన ఉన్న వాళ్ళు కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ అ వెరీ నైస్ చేంజ్ ఇన్ రైటింగ్ అనిపించింది. అండ్ అల్టిమేట్లీ హీరోనే చంపుతారులే అందరినీ, బట్ ఓవరాల్ గా Yeah. అందరి ఇన్వాల్వ్మెంట్ సపోర్ట్ ఉంది అందరూ టామ్ చాకోకి కలిసి యాక్చువల్లీ మంచి రోల్ పడింది అనే ఫీలింగ్ వచ్చింది. యా టామ్ చాకో. Yeah. ఫర్ మీ ఆల్సో సేమ్ థింగ్. విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ ఇస్ లైక్ ఫస్ట్ హీరో సినిమాలో ఒక బ్లూ అది బ్లూ కలర్ ఒక కలర్ గ్రేడింగ్ ఒక చోటు ఉంటది స్నో దగ్గర, ఇంటర్వల్ దగ్గర వస్తుంది. అండ్ ట్రస్ట్ మీ ఆ థియేటర్ లో అది చూస్తున్నప్పుడు అయితే లిటరలీ ఏదో కొత్తది చూస్తున్నా ఇది తెలుగు సినిమాల్లో అని అనిపించింది. అండ్ దెన్ మ్యూజిక్, ఈవెన్ దో ఇట్స్ ఇన్స్పైర్డ్, బేసిక్ ట్యూన్ ఏదైతే ఉందో అది ఇన్స్పైర్డ్ అయినప్పటికీ మ్యూజిక్ లిటరలీ తమన్ని నేను ఇంతకుముందు ఓన్లీ కాపీనే కొడతాడు, అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు తమన్ మీద నాకు, ఎస్ఎస్ తమన్ గారి మీద. బట్ ఆఫ్టర్ డాకు మహారాజ్ వాజ్ లైక్ ఈ ఊరికే ఏదో అనవసరం లేని హేట్ ఇస్తున్నామేమో అనిపించింది. లైక్ హీ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ట్రూ. నాకు So కూడా these two things. బేసిక్ గా తమన్ మ్యూజిక్ నచ్చింది, బట్ ద ఓన్లీ ఫ్లా ఐ వుడ్ ఫీల్ విత్ తమన్స్ మ్యూజిక్ ఈజ్ టూ లౌడ్. నాకు అంత ఐ కాంట్ హియర్ దట్ సౌండ్. నేను చాలా మంచి సౌండ్ ఉన్న థియేటర్ లో విన్నాను. ఆల్సో ఐ కంప్లీట్లీ లుక్ ఇన్ టు డీప్ సౌండ్ డిజైన్ అన్నమాట. ఈయన సౌండ్ కొంచెం ఎక్కువ కొట్టేసరికి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అనేవి కంప్లీట్ గా లో అయిపోతున్నాయి. I guess if this reaches Taman, he at least considers this, because I found the same thing in OG. నాకు OG ఇంటర్వెల్ నేను I can't even sit in the theater, man. నాకు చెవులు నొప్పి వస్తున్నాయి. I close my ears for OG interval scene. Same with the Daku. I was closing my ears. I just ran back. మా థియేటర్ లో వెనక్కి వెళ్ళిపోయా పరిగెట్టుకుంటూ. నేను కరెక్ట్ సెంటర్ లో కూర్చుని వెనక్కి వెళ్ళిపోయాను పరిగెట్టుకుంటూ. నాకు నచ్చట్లేదు అది. సో అంటే నాకు మ్యూజిక్ బాగుంది, వినసొంపుగా ఉంది, బట్
ఇట్స్ టూ లౌడ్. Yeah, same thing. దట్స్ ద It's too ప్రాబ్లం loud. విత్ యా దట్స్ ద ప్రాబ్లం విత్ ఇట్. అంటే ఇంకా పీపుల్ వాళ్ళు కోరుకుంటున్నారని నేను కొట్టేస్తున్నాడేమో కానీ ఐ ఫీల్ దట్స్ కైండ్ ఆఫ్ హార్మ్ఫుల్. అంటే Yeah. దట్ లౌడ్నెస్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ నాట్ తమన్స్ డెసిషన్ అలోన్. అఫ్ కోర్స్, బట్ ఎట్లా అంటే తమన్స్ డెసిషన్ అంటే ఒక సినిమా కొట్టాడు, అఖండ కొట్టాడు. ఐ థింక్ ఇట్ మే బి బోయాస్ డెసిషన్ ఆల్సో, బట్ స్టిల్ అఖండ కొట్టాడు, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అవును, Hmm? అక్కడ నుంచే స్టార్ట్. ఆ, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా అదే పనిగా ప్రతి సినిమాకి కొడుతున్నాడు. ఇంకా ఇంకా ఏం చేస్తున్నారంటే డైరెక్టర్స్ ఆర్ లైక్ పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ బికాస్ ఆఫ్ దట్ సౌండ్, సో లెట్స్ యాక్సెప్ట్ ఇట్, వై నాట్. We'll do one దే ఆర్ thing. నాట్ ఈవెన్ విల్ టాక్ అబౌట్ తమన్ ఆఫ్టర్ సమ్ టైమ్. కాదు అక్కడ బ్రహ్మీది డైలాగ్ ఉంటది కదా, విల్ డూ వన్ థింగ్, అదే ప్లాన్ చేస్తాం ఫైట్ సీక్వెన్స్, సుమోలు ఎత్తుకెళ్దాం అంటారు కదా, అలా డైరెక్టర్ విల్ డూ వన్ థింగ్ 150% వాల్యూమ్ థింగ్. పెంచేస్తున్నాడు. లైక్ Ah. లైక్ లైక్ 5 dB అనేది నీకు యాక్సెప్టెడ్. ఐ థింక్ ఈస్ గోయింగ్ ఫర్ 7 dB ఆర్ సంథింగ్. ఇట్స్ టూ Maybe more టెక్నికల్, than that. బట్ యా Yeah. దట్స్ మై టేక్ ఆన్ డాకు. నాకు ఆఫ్ కోర్స్ సినిమాటోగ్రఫీ నాకు చాలా నచ్చింది. Nice. రియల్లీ ఇంప్రెసివ్. You know, that cinematographer he did for Jailer, and Jailer. he's doing for Jailer 2 also. So yeah, he is a good at his work actually. చాలా బాగా చేస్తాడు. అవును, చాలా బాగా చేస్తాడు. అంటే యునో జైలర్ లో అల్ట్రా స్లో మోషన్ షాట్స్ ఉంటాయి కదా, లిటరలీ లైక్ బట్టరీ స్మూత్. ఎన్ని FPS లో షూట్ చేసి ఉంటారో ఏమో, అది నాకు ఐడియా కూడా లేదు. 120. స్మూత్ గా, 120. చాలా స్మూత్ గా ఉంటాయి స్లో మోషన్. దాంట్ ఈవెన్ అనౌన్స్మెంట్ టీజర్ లో అయితే అది వేరే లెవెల్. అది అదే కదా 0.25 నీకు స్పీడ్ లో కూడా లేదు. నీకు ఆ ఫైర్ విఎఫ్ఎక్స్ అని కూడా అనిపించదు. ఆ స్పీడ్ కి నీకు ఫైర్ విఎఫ్ఎక్స్ అనే ఫీలింగ్ కూడా రాదు. చాలా స్మూత్ గా రొటోస్కోపీ, చాలా స్మూత్ గా షూట్ అదే. చేశారు. అది ఏది యాంగిల్ ని చూస్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ టాప్ నాచ్. పర్ఫెక్ట్. నైస్. యా, అండ్ యూనో ఈ సినిమాటోగ్రాఫర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాజమౌళి చేంజ్ సినిమాటోగ్రాఫర్స్ సెంధిల్ నుంచి పిఎస్ వినోద్ అనుకుంటా. పిఎస్ వినోద్. విన్నారా? విన్నా. నాకు అది కొంచెం షాకింగ్ గా ఉండే, వై డిడ్ హీ డూ దట్ అని. బికాస్ ఆఫ్టర్ అన్ ఆస్కర్, యా, దట్ టు. దట్ ఆఫ్టర్ అన్ ఆస్కర్. అది అంటే గోల్డెన్ గ్లోబ్ అనుకుందాం, లెట్స్ సే, బికాస్ ద ఫిలిం గాట్ గోల్డెన్ గ్లోబ్ అండ్ ఆస్కర్ ఫర్ మ్యూజిక్ కదా. ఎనీవే, బట్ స్టిల్ వై డిడ్ హీ చేంజ్ టు సెంథిల్? ఐఎమ్ నాట్ లైక్ జడ్జ్ చేయట్లేదు పిఎస్ వినోద్ గారిని, బట్ పాయింట్ ఏంటంటే పిఎస్ వినోద్ గారు చేసిన సినిమాటోగ్రఫీస్ లో నాకు చాలా బాగా నచ్చింది ఒకటి ఊపిరి, అరవింద్ సమేత, ఇది ధ్రువ అండ్ విక్రమ్ వేద, రైట్? పిక్స్. ధ్రువ. విక్రమ్ వేద చాలా బాగుంటది, ఫుల్ డార్క్ టోన్, బ్యాట్మ్యాన్ వైబ్స్, బ్యాట్మ్యాన్ వైబ్స్ వస్తాయి. అవును. గౌతమ్ అండ్ గుంటూరు కరం ఈస్ నాట్ అప్ టు ద మార్కెట్. లైక్ అక్కడ ఏం లేదు, స్పేస్ లేదు అక్కడ సినిమాటోగ్రఫర్ కి. ట్రూ. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. బట్ సీతారామం లేదు, ఆయన క్రియేట్ చేశాడు. సీతారామం ఓకే, గుడ్. బట్ డూ యూ థింక్ లైక్ SSMB 29 కి చేసే అంత ఉందా పాయింట్? అంటే మేబీ ఇట్స్ ఆల్ అబౌట్ టైమ్. సో బేసికల్లీ SSMB 29, I think he needed lot of dates which Senthil might not have right now. అందుకు maybe no, created of course. త్రిపులార్కి Senthil- బాహుబలికి కూడా హీ గేవ్ ఆల్ దోస్ డేట్స్ కదా. పాయింట్ ఏంటంటే నాకు వచ్చిన న్యూస్ ప్రకారం, ఆర్ అట్లీస్ట్ నేను చదివిన దాని ప్రకారం, సెంథిల్ ఈస్ ట్రైంగ్ టు డైరెక్ట్ ఫ్యూ మూవీస్, లైక్ హీ వాంట్ టు డైరెక్ట్ అన్నమాట. సో అలా Interesting. మూవ్ ఆన్ అయినట్టు. అండ్ మేబీ రాజమౌళి ఎందుకు పిఎస్ వినోద్ గారిని సెలెక్ట్ చేసుకున్నారంటే, మేబీ ఆయన స్పెషాలిటీ ఏదైనా ఈ సినిమాలో అవసరం ఉండొచ్చు, లైక్ ద వే హీ రికార్డ్స్ ఆర్ హీ టేక్స్ ద ఫ్రేమ్. మేబీ ఏదైనా ఉండొచ్చేమో ఆయన స్పెషాలిటీ, అదే కావాలని అందుకే సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. లేదంటే ఎంతమంది ఉన్నారు ఇండియాలో నార్త్ సైడ్ వాళ్ళు, చాలా మంచి సినిమా, లైక్ తుంబట్ సినిమాటోగ్రాఫర్ ఉన్నాడు, చాలా ఉన్నారు. సో యా, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. చూద్దాం. ఐ హోప్ రాజమౌళి గారు ఉన్నారు, చూసుకుంటారనే ఐఎమ్ హోపింగ్. బికాస్ చేంజ్ చేశారు కదా, ఎక్కడ చేంజ్ చేసిన ఎంత పెద్ద సినిమా అయినా, ఇఫ్ యూ చేంజ్ సంథింగ్ విచ్ ఈస్
విచ్ డజంట్ మ్యాచ్ యువర్ సినర్జీ, అక్కడ కొంచెం మిస్ కొడుతుంది. ఐ జస్ట్ వాంట్ SSMB29 సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో దానికి ఆస్కర్ రావాలి అనేంత పని చేస్తే చాలు. బికాస్ డైరెక్షన్, యాక్షన్, మ్యూజిక్, విజువల్స్ వీటన్నిటికీ ఆస్కర్ ఆర్ ఏదైనా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వస్తే ఓకే, ఇట్స్ గుడ్. బట్ సినిమాటోగ్రఫీకి వస్తుంది కదా, దట్స్ ట్రూ ఆర్ట్. లైక్ చాలా రేర్. మన True. ఇండియాకి ఒక్కటి కూడా రాలేదు అనుకుంటా ఇప్పటి వరకు. రాలేదు. లేదు. యా, ఐ నో, ఐఎమ్ డామ్ షూర్ రాలేదు. సో ఆ ఒక్క ఫీల్డ్ చూద్దాం. ఆల్ ఇస్ వెల్. యా. చూద్దాం. అండ్ ఆల్సో ఆల్సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్, అంటే ఈ Hmm. SSMB29 మోస్ట్లీ టేకెన్ ఇన్ రియల్ లొకేషన్స్, మోస్ట్లీ. Like I think Yeah, 70%, at least 70% he is going for real locations అనుకుంటా. that might So be the point. that is the reason, that might be a biggest reason, because Senthil mostly worked in sets. If you see, Yeah, Eega yeah. sets, Bahubali Controlled sets, lighting. Triple R sets, control lighting. But I think PS Vinod మీరు ఇప్పుడు చూసుకుంటే less number of the movies, the list that you mentioned now are of less Yeah. number of sets and more number of locations. Locations on. Yeah, That's on my spot, thought yes. process. Yeah, on spot. Yeah. could be. Anyways, coming back to And నాకు 2025. తెలిసి Wait. సారీ Go. It's okay. ట్రిపుల్ ఆర్ వరకు ఐ డోంట్ థింక్ రాజమౌళి వెంట్ అవుట్ సైడ్ ఇండియా. Triple R. Yeah. ట్రిపుల్ ఆర్ వరకు హీ డెంట్ గో. Huh. ఆ ట్రిపుల్ ఆర్ కూడా జస్ట్ ఫర్ వన్ సాంగ్ హీ వెంట్ Train. అవుట్ సైడ్ ఇండియా. ట్రైన్ కాదు, నాటు సాంగ్ కి Ukraine. దీనికి వెళ్ళాడు, ఉక్రెయిన్ కి వెళ్ళాడు. Oh yeah, train sequence కూడా అక్కడ plan Train చేసుకున్నాడు sequence కదా. కోసం వెళ్ళాడు, అదే మినియేచర్ మినియేచర్ షూట్ కోసం వెళ్ళాడు. అది కూడా రాజమౌళి వెళ్ళలేదు, సెంధిల్. సెంధిల్ వెళ్ళి షూట్ చేసుకొచ్చాడు. Mhm. మ్మ్. అవును, మోస్ట్లీ తను తీసిన సాంగ్స్ అన్ని కూడా ఇండియాలోనే తీసిన సాంగ్స్ కదా. మోస్ట్ అందరూ అదే మాట అంటుండే రాజమౌళిని. ఇప్పటి వరకు రాజమౌళి ఇండియా దాటి వెళ్ళలేదు. నీకు ఏ సినిమా చూడు ఆయనది ఇండియా దాటి లేదు, ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. RRR లో ఇండియాలోనే ఫారెస్ట్ ఉంటాడు. ఉంది కదా. అది కూడా forest scene బల్గేరియానో ఎక్కడో అక్కడే. తీశారు. అదే అంటున్నాను నేను. అంటిల్ ఆర్ఆర్ఆర్ హీ డింట్ గో అవుట్ సైడ్. Hmm. ఫ్రమ్ ఆర్ఆర్ఆర్ హీఈస్ గోయింగ్ అవుట్ Hmm. సైడ్. ఆర్ఆర్ఆర్ లో కూడా ఈవెన్ దట్ ఫారెస్ట్ సీక్వెన్స్ నీకు ఇది తప్ప ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్టీరియర్స్, అన్ని ఇంటీరియర్ షాట్స్. సో నౌ హీ యాక్చువల్లీ స్టెప్డ్ అవుట్ టు ఆఫ్రికా, అండ్ ఆఫ్రికాలో లార్జెస్ట్ స్కెడ్యూల్ Yeah. హీస్ డూయింగ్ ఫర్ SSMB29. సో మొన్న Might కంప్లీట్ be. అయింది కదా. గ్లిమ్స్ షూట్ అయితే మొన్న కంప్లీట్ అయిందంట. అవును. చూద్దాం. Anyways, Waiting for let's come November. back to our topic. ఓకే, So సారీ. Host. పర్లా సో మనకి 2025 లో there is this trend, at least I was observing అన్నమాట. I feel like people are going back to basics in terms of the movie choices. మన తెలుగులో లాస్ట్ 5-6 years నుంచి we saw so much success, తెలుగులో ఎస్పెషల్లీ. ఎవ్రీ ఇయర్ మనకి 1000 crores. గట్టిగా 1000 crore మూవీస్ వస్తున్నాయి, పాన్ ఇండియా మూవీస్, మధ్యలో కొన్ని సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి. ఇయర్ మనం గమనిస్తే ఆ సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్స్ వచ్చిన చాలా లైక్ ఐదర్ రామ్ కామ్లు లేకపోతే కామెడీ మూవీలు ఉన్నాయి, కానీ ఓవర్ రేటెడ్. లార్జ్ Hmm. స్కేల్ ఈ పాన్ ఇండియా మూవీస్ ఏదైతే 1000 crores హోప్ తోటి తీసారో ఏది వర్కౌట్ అవ్వాల. స్టార్టింగ్ నుంచి చూస్తే Yeah. స్ట్రీట్ హిట్స్. సంక్రాంతికి వస్తున్నాం, కామెడీ యాక్షన్, డాకు మహారాజ్ యాక్షన్. దాని తర్వాత Yeah. కోట్ వచ్చింది, కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, అది ఒక్కటి పక్కన పెట్టేస్తే దాని తర్వాత మ్యాట్ 2. మధ్యలో ఇది great. అక్కడక్కడ కొన్ని మూవీస్ అలా అబవ్ యావరేజ్ ఆడుతూ వెళ్ళాయి, లైక్ తాండేల్ కానీ కింగ్డమ్ కానీ. హిట్ 3 కూడా ఫ్లాప్స్ అని అట్లా చెప్పలేం ఉంది. కానీ అబవ్ యావరేజ్ అనుకోవచ్చు. Hmm. హిట్ 3 అన్ని పాన్ ఇండియా వరల్డ్ బిల్డింగ్ బేస్డ్ మూవీస్ విత్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్, లాట్ ఆఫ్ బడ్జెట్, బట్ బ్లాక్ బస్టర్స్ కాదు, జస్ట్ ఆడాయి అంతే అలా. మొన్న రీసెంట్ గా Yeah. లిటిల్ హార్ట్స్ ఆడింది, మిరాయి ఆడింది. మిరాయి కూడా కైండ్ ఆఫ్ యునో Hmm. అలా వెళ్తుంది. జస్ట్ లిటిల్ ఐస్ ఆన్ ది హార్ట్స్ కేక్, అదే జస్ట్ Yeah. ఐస్ ఆన్ ది కేక్. లిటిల్ హార్ట్స్ ఒక్కటే స్ట్రైట్ బ్లాక్ బస్టర్ విత్ అగైన్ కామెడీ మూవీ.
సో వాట్ అబౌట్ కన్నప్ప? కన్నప్ప ఇస్ ఎక్స్ట్రాడినరీ బ్రో. దాని గురించి ఏం మాట్లాడలేం మనం. వీఆర్ నాట్ ఇప్పుడు స్ట్రైక్ పడింది మనకు. మనం వాట్ మాత్రమే అబౌట్ సేఫ్ ఉన్నాం. వాట్ అబౌట్ హరిహర వీరమల్లు? హరిహర వీరమల్లు గురించి చెప్పొచ్చు, పర్లేదు. హరిహర ఓకే, వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా అని చెప్పారు కానీ అందులో పవన్ కళ్యాణ్ అక్కడక్కడే గెస్ట్ అపియరెన్స్. గెస్ట్ రోల్. బేసిక్ గా పంచతంత్రం క్యారెక్టర్స్ అన్ని ఉన్నాయి సినిమాలో. ఓన్లీ ఓన్లీ పంచతంత్రం గుర్రం కూడా ఉంది. అక్కడక్కడ వస్తాడు గెస్ట్ అపియరెన్స్, పర్లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అండ్ సి టైమింగ్ ఏదైతే ఉందో షూట్ చేసింది హెచ్హెచ్విఎంది, ఒక సీన్ లో బియర్డ్ ఉంటది, ఇంకో సీన్ లో బియర్డ్ ఉండదు. ప్లస్ పవన్ కళ్యాణ్ లుక్స్ లైక్ ఒక 6 నెలల తర్వాత షూట్ సెట్ వచ్చినట్టు. యునో ఆ డిఫరెన్స్ ఈజీగా ఆనెస్ట్. కనిపిస్తుంది. అదే ఒక పెద్ద మైనస్ పాయింట్. లైక్ ఇఫ్ యూ ఆయనకి తప్ప ఆయనది కూడా కాదు కదా, అక్కడ స్పేస్ లేదు ఆయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమే లేదు, ఇంకేం చేస్తారు? సుజీత్ అంత హ్యాండిల్ చేశాడు సెకండ్ హాఫ్ అంటే లిటరలీ గ్రేట్. యూ అబ్జర్వ్ ఓజీలో సపరేట్ గా పీకే గారి షాట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో ఎస్పెషల్లీ. లైక్ ఎగ్జాక్ట్లీ పీకే గారు ఐ వాస్ ఉంటే షాక్డ్. ఐ వాస్ లైక్ ఐ వాస్ ఓ షాక్డ్. దేర్ సిసి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు అంటే వైట్ షాట్ లో అందరూ ఉంటారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అటువైపు తిరిగి ఉన్నట్టు ఆర్ ఫేస్ ని విఎఫ్ఎక్స్ చేసినట్టు. అండ్ దెన్ క్లోజ్అప్ లో వస్తే పవన్ కళ్యాణ్ ఫుల్ ఫేస్ మాత్రమే ఫిట్ అవుతుంది స్క్రీన్ లో, ఎవరు కనిపించరు. ఇలా అండ్ అండ్ క్లైమాక్స్ లో ఓమి క్యారెక్టర్ ని కొడతాడు, లైక్ ఓజీ వచ్చి కొడుతుంటాడు. యు సీ హిస్ విగ్, ఆ క్యారెక్టర్ విగ్, దట్స్ లైక్ ఫేక్ ఓమి. అది రియల్ కాదు. ఆ విగ్ చూస్తే లిటరలీ గరుడ అంత ఉంది. కేజీఎఫ్ లో గరుడ ఉంటాడు కదా, అంత పెద్ద విగ్ అది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. అది నన్ను అడిగితే అది 2-3 months ఎగో షూట్ చేసిన సీన్ అది. ఫుటేజ్. ఆ పాయింట్ కి లిటరలీ ఇమ్రాన్ హాష్మి అవైలబుల్ ఉన్నాడు, అందుకనే అలా చేశారు. అండ్ దట్స్ హారిబుల్, దట్స్ రియలీ హారిబుల్. క్లైమాక్స్ వాస్ ఫక్డ్ అప్. యా ఇట్ వాస్ గుడ్, బట్ అదే కదా మెయిన్ ఇష్యూ బ్రో. 2025 టాలీవుడ్ లో మెయిన్ అదే. అన్ని పార్ట్ 2లే అన్ని అన్ని అన్నీనా? లిటరలీ అందుకే ఐ వాస్ అమేజ్డ్ విత్ ఫంకీ ట్రైలర్. అందుకే దట్స్ Movie without a part నో పార్ట్ 2. ఇది కూడా వేసుకుంటారా? అది షాకింగ్. సో ఈ పార్ట్ 2లో చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ ఓజీ క్లైమాక్స్ ఆర్ యూ గో విత్ ఎనీథింగ్ పార్ట్ 2 అనౌన్స్ చేసింది ఏదైనా తీసుకోండి, హెచ్హెచ్ఎం తీసుకోండి ఆర్ యూ గో విత్ మిరాయ్, అక్కడ క్లైమాక్స్ కి ఎక్కువ వాల్యూ ఉండదు. ఏదో చేశారు ఎక్కువ. స్టార్ట్ లో ఉన్నంత హై క్లైమాక్స్ లో ఉండనివ్వట్లేదు, ఎందుకంటే పార్ట్ 2లో చూసుకుందామని. మేబీ సలార్కి కూడా అదే నాకు మెయిన్. అక్కడ రివీల్ చేస్తారు కదా సలార్కి. ఐ నో ఓల్డ్ మూవీ, బట్ అక్కడ నుంచే ఇదంతా స్టార్ట్ అయింది. ఐ వాజ్ వెయిటింగ్ ఇంకా ఏదైనా ఉంది. నాకు ఆ హై దొరకలేదు క్లైమాక్స్ ఎండ్ లో. కేజీఎఫ్ లో గరుడాన్ని నరికేసిన తర్వాత వచ్చిన హై అది దట్స్ వర్త్ యాక్చువల్లీ పార్ట్ 2 అనౌన్స్ చేయడానికి. సలార్ లో అవును ఏముండదు. బేసిక్ గా సలార్ లో రాండమ్ గా అయిపోతుంది. అది కట్ చేసినట్టు అనిపించింది. అది నచ్చలేదు. అక్కడి నుంచి వచ్చినవన్నీ టేక్ తేవరా, యు టేక్ మీరా, యు టేక్ ఓజీ, యు టేక్ హెచ్హెచ్విఎం, ఇవన్నీ సేమ్ అలానే. పార్ట్ 2 ఉంటే మంచిదే, వెరీ గుడ్. బట్ కింగ్డమ్ మర్చిపోయాం. కింగ్డమ్ 3 parts, నాట్ 2. 3 parts. ఓ మ్యాన్, ఫస్ట్ పార్టే కష్టపడ్డా నేను. ఇంకా 2 పార్ట్లు ఎందుకు? నేను విన్న దాని ప్రకారం 3 parts అంట. సో పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా లెట్స్ టాక్ అబౌట్ కింగ్డమ్, ఆ తర్వాత సెపరేట్ గా మాట్లాడదాం. సో పాయింట్ ఏంటంటే ఇదే 2025 కూడా, ఇంకా 2025 part 2 వస్తుందేమో. వి నెవర్ నో. 2025 కి part 2 వస్తుందంట. లిటిల్ Yeah, హార్ట్స్ కూడా అవును, part 2 అట్లే ఉంది, ఉంది. మర్చిపోయారు. ఏంటది? లిటిల్ హార్ట్స్ దట్ వాజ్ ఎ జోక్. ఉందా? అంతే. తీస్తారు. ఓ ఈటీవీ లో చూడలేదా సినిమాని? నేను లిటిల్ హార్ట్సే చూడలేదు అసలు, ఇంకా చూడాలి. ఓ చూడు బ్రో. ఓ దిస్ ఇస్ బిగ్ షాక్. అంటే మీకు I'll రివీల్ give you చేయాలి. more shocks. సో ఐ గివ్ యూ మోర్ షాక్స్ యాక్చువల్లీ. అవేంటంటే Okay. ఈ సంవత్సరం నేను చాలా తక్కువ సినిమాలు చూశాను. నేను చెప్తాను ఏదైతే చూడలేదని. తాండేల్ చూడలే,
లైలా చూడలే, బ్రహ్మానందం చూడలే. ఆ, ఓకే. ఇంకా అది ఆ, ఏంటప్ప అందరూ చూశారు, నేను చూడమని చెప్పారు, గుర్తు రావట్లేదు. కన్నప్ప. మ్యాడ్ 1 మ్యాడ్ 2 ఈ రెండు చూడలే, నేను ఇప్పటి వరకు చూడలే. ఓ సంక్రాంతికి పర్లేదులే, ఏం వస్తున్నాను చూసా. కాదులే. అది చూశాను. అంటే అండ్ ఇంకా బేసిక్ గా నువ్వు చెప్పిన సినిమాలు ఏవి చూసినా చూడకపోయినా పెద్ద అవసరం 8 లేదు. వసంతాలు కూడా చూడలేదు. ఓకే. దానికి పార్ట్ 2 లేదు. దానికి పార్ట్ 2 లేదు. సో చాలా మిస్ అయ్యాను, అంటే కావాలని కాదు కానీ అలా అయిపోయింది అంతే. చాలా సినిమాలు మిస్ మ్మ్. అయ్యాను ఈసారి. ఉమ్. నైస్. పర్లేదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. పర్లే. అంటే నువ్వు చెప్పిన లిస్ట్ పెద్ద పెద్ద గొప్ప లిస్ట్ ఏం కాదు బేసిక్ గా. అంటే బట్ 2025 ఈజ్ ఆల్ అబౌట్ అండర్ డాగ్స్, కొత్తోళ్ళు ఆర్ కొత్త మొహాలు, కొత్త టాలెంట్లు. 2025 ఈజ్ ఆల్ అబౌట్ దట్ అండ్ ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. మా టాలీవుడ్ లో ఆలోచిస్తున్నారు 2025 లో అయినా కొత్తోళ్ళని, కొత్త టాలెంట్ ని వస్తుంది యాక్చువల్లీ. మేము ఎక్కడ బ్రో అడో అని కాదు కానీ కొత్త కొత్త టాలెంట్ తోటి కొత్తగా వచ్చిన సినిమాలు ఏమున్నాయి? ఏం లేవు కోర్ట్ కదా. కోట్ కోర్ట్ ఒకటి. యూ లిటిల్ హార్ట్స్ ఒక 2-3 సినిమాలు చాలు బ్రో ఇయర్లీ. లైక్ ఒక్క మ్మ్. ఇండస్ట్రీలో ఇంకో 20 మంది వస్తారు ఆ తర్వాత. వన్ మూవీ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్లీ. వెన్ సందీప్ రెడ్డి వంగ మేడ్ అర్జున్ రెడ్డి, దట్ వాజ్ లైక్ అక్కడి నుంచి లెక్కేసుకుంటే ఒక 50 కొత్త డైరెక్టర్లు వచ్చింటారు టాలీవుడ్ కి, సినిమాలు మ్మ్. తీస్తుంటారు. ట్రూ. సో సో అలా అలాంటి అండర్ డాగ్స్ అనుకుంటే కోట్ అండ్ లిటిల్ హార్ట్స్ ఆర్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ విచ్ షోడ్ సక్సెస్ కంప్లీట్ గా ఫ్రెష్ గా వచ్చి. రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అవును మళ్ళీ. అవును. యా. ఇంకెవరో కొత్త కాన్సెప్ట్ డైరెక్టర్ వచ్చారు ఈసారి మంచి అనగనగా. చాలా మంది వచ్చారు కొత్తలో, బట్ ఐ థింక్ ఫర్ మీ దిస్ 2 people స్టూడ్ అవుట్, లిటిల్ హార్ట్స్ అండ్ కోట్. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ దట్ ఓల్డ్ అనం కానీ ఒక 5 నుంచి 6 సినిమాల మధ్యలో తీసిన డైరెక్టర్లు అందరూ ఈసారి ఫెయిల్ అయ్యారు. పెద్దోళ్ళందరూ బేసిక్. అందరూ అందరూ నిన్ను 100%. బేసిక్ గా సర్ప్రైజ్ చేసిన సినిమాలు ఏంటి నువ్వు చూసిన నన్న వాటిలో? రక్షిత్, ఫస్ట్ యూ గో విత్ ఇట్. ఇయరా? అన్ని, నాట్ ఓన్లీ టాలీవుడ్, యూ గో అన్ని సినిమాలు చూసిన అన్ని సినిమాలు. ఓకే, అంటే ఆల్రెడీ లిటిల్ హార్ట్స్ అని మాట్లాడుతున్నాం. నాకైతే అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ హిట్ ఇయర్ లిటిల్ హార్ట్స్. 2 reasons. ఫస్ట్, నేను సాయి ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్, వి బోత్ వాంట్ టు బి ఫిలిం మేకర్స్. మాకు ఇండస్ట్రీలో వెళ్ళి ఎవరికైనా నరేట్ చేయాలంటే భయం వేస్తుండే, ఎందుకంటే వి నో హౌ ఇండస్ట్రీ వర్క్స్. యూ ఫస్ట్ మూవీతో నువ్వు హిట్ కొట్టాలి, లేకపోతే చాలా కష్టం సెకండ్ మూవీ తెచ్చుకోవడం, దాని తర్వాత ఎవరైనా కన్విన్స్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మూవీ రావడమే చాలా కష్టం. అది పోయిందంటే సెకండ్ మూవీ రావడం ఇంకా కష్టం. ఆ ఫస్ట్ మూవీలో మనం ఎవరైనా ట్రస్ట్ చేసి బడ్జెట్ పెట్టి సినిమా తీయడం ఆర్ గెటింగ్ సంబడి టు కన్విన్స్ ఇస్ వెరీ టఫ్. దిస్ మూవీ టీమ్ షోడ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక డైరెక్టర్, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, మౌలి ఏదో ఇన్స్టాలో అలా 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 వైరల్ అవుతూ వీడియోలు చేసుకునే ఒక అబ్బాయి, ఆయనకి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళందరూ కలిసి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఒక మూవీ తీసి, ఆ మూవీని చిన్న మూవీ అయినా, లో బడ్జెట్లో తీసిన మూవీ అయినా, దాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలా జనాల దాకా తీసుకెళ్ళాలి అని చాలా నీట్గా ఒక టెంప్లెట్ లాగా చూపించారు జనాలందరికీ. దిస్ గివ్స్ హోప్ ఫర్ సో మెనీ పీపుల్ లైక్ మీ అండ్ సాయి అండ్ సో మెనీ లైక్ ఇండస్ట్రీలో ట్రై చేద్దాం అనుకున్న చాలా మందికి ఇది ఒక హోప్ ఇస్తుంది. ఏంటంటే, మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చాలా ఆబ్స్టకల్స్ ఉంటాయి, చాలా బ్లాకర్స్ ఉంటాయి, కానీ హౌ యూ నావిగేట్ బిట్వీన్ ఆల్ ఆఫ్ దెమ్, హౌ యూ పుట్ యువర్ మూవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్స్ ఫేస్ అనేది ఒకటి అలా చూపించారు. సో ఫర్ మీ దిస్ ఈస్ అ గుడ్ సర్ప్రైజ్ అండ్ ఎ వెరీ గుడ్ మోటివేటింగ్ మూవీ. కోట్ ఈజ్ ఆల్సో గుడ్ మూవీ, బట్ కోట్ కి నాని బ్యాక్గ్రౌండ్, నాని సపోర్ట్ స్టార్టింగ్ నుంచి ఉంది. సో ఇట్ వాజ్ ఏ మూవీ విచ్ వాజ్ ఆల్రెడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్స్ ఫేస్. లిటిల్ హార్ట్స్ అండ్ వాజ్ నాట్ లైక్ దట్. ఈటీవీ విన్ వాళ్ళు రిలీజ్ కి ముందు ఓటీటీలో మూవీస్ తీశారు కానీ థియేటర్లో ఇప్పటిదాకా రిలీజ్ చేయలే. మేబీ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళ బ్యాక్ బోన్ ఇస్ ఉషా కిరణ్ మూవీస్ విచ్ యూస్ టు మేక్ సమ్ గుడ్ మూవీస్ ఇన్ లైక్ 15-20 years ago. అది పక్కన పెడితే దట్ వాస్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ దెమ్ ఆల్సో గోయింగ్ టు థియేటర్ విచ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. సో ఆ ట్రూ. డిస్ట్రిబ్యూటర్స్ ని పట్టుకోవడం కానీ, మన మూవీని డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ టాస్క్. దాన్ని వాళ్ళు ఎలా ప్రమోట్ చేశారు, ఆల్మోస్ట్ వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క పెద్ద సెలబ్రిటీ ఆ మూవీ గురించి ట్వీట్ పెట్టారు, అంటే ప్రమోట్ చేశారు.
అంత Hmm. మందితో ప్రమోట్ చేయించుకోవడం ఇస్ ఆల్సో నాట్ ఈజీ. వాళ్ళు అంత మందిని Hmm. ఎలా అప్రోచ్ అయ్యారు, అసలు ఎలా సక్సెస్ అయ్యారు. అండ్ Hmm. మన దగ్గర టెంప్లేటెడ్ మూవీ ఉంటది, హీరో హ్యాస్ టు లుక్ Hmm. లైక్ ఎ హీరో. మౌలీ లుక్స్ Hmm. లైక్ ఎ బాయ్ Hmm. హూ Hmm. యాక్చువల్లీ గోస్ టు లైక్ ఇంటర్లో చదివే ఒక నార్మల్ ఇంటి పక్కన ఉండే అబ్బాయి లానే ఉంటాడు. Yeah, relatable factor, రిలేటబుల్ relatability ఫ్యాక్టర్. factor. సో Huh. రిలయబిలిటీ ఫ్యాక్టర్ కానీ యూ కెన్ మేక్ ఇట్ Hmm. ఫాలో. మీరు కరెక్ట్ గా Hmm. చేయాలి, ఈ బ్లాకర్స్ అన్నిటిని ఇలా ఇలా నావిగేట్ చేస్తూ కరెక్ట్ గా వెళ్ళాలని చూపించారు. సో ఫర్ మీ దిస్ ఈస్ దట్ సర్ప్రైజ్ మూవీ, దిస్ ఈస్ దట్ మోటివేటింగ్ మూవీ. Hmm. Hmm. Yeah, ఓకే. good point. What about you, Sai? నాకు అంటే అంత సర్ప్రైజ్ చెప్పలే కదా, అంటే తమిళ లిటిల్ సినిమానో కన్నడ సినిమానో పొగుడుతావుగా, పొగుడు. లేదు ఈసారి తమిళ సినిమాలు కూడా నన్ను అంత సర్ప్రైజ్ చేసినవి ఏం రాలేదు. Mm-hmm. హెడ్ఏకే వచ్చినాయి. బేసిక్ గా కుబేరా, ఇట్స్ నాట్ ఎ తమిళ్ Hmm. మూవీ, తెలుగు మూవీ. ఇట్స్ Hmm. తెలుగు మూవీ. ఓకే, Hmm. కుబేరా నాకు సర్ప్రైజ్ ఎందుకు అనిపించింది అంటే Hmm. శేఖర్ కమ్ముల కేమ్ అవుట్ ఆఫ్ హిస్ స్ట్రాంగ్ జోన్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. బట్ వెన్ హీ Hmm. కేమ్ అవుట్ ఆఫ్ హిస్ స్ట్రాంగ్ జోన్ అండ్ when he tried to touch the commerciality in the film, Hmm. he Yeah. actually achieved అనే ఫీలింగ్ నాకు వచ్చింది. దేర్ ఆర్ ఫ్లాస్, బట్ స్టిల్ నాకు చాలా నచ్చింది. బేసిక్ గా వెన్ వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ కుబేరా ఐ వాజ్ లైక్ నైస్ హై. అంటే హిందీలో ఐ హ్యావ్ అ బెటర్ లైన్. Even though it's a commercial movie, but Kubera दिल से बनाई हुई movie है. So True. it's not for them. It's not for that greedy market. It's for good heart. It came from good heart, and it's for the good heart people. So that's the line for Kubera. నేను డిస్కషన్ లో చెప్పినట్టున్నాను, కుబేరా చాలా మనసు పెట్టి చాలా శ్రద్ధతో ఆయన కోసం తీసుకున్న ఒక జెన్యూన్ సినిమా కుబేరా. అండ్ దీంతో పాటు ధనుష్ ఇన్నోసెన్స్, దట్స్ వెరీ గుడ్. వెరీ నైస్. నీకు బ్రో, నీకు సర్ప్రైజ్ కనెక్ట్ అయిన మూవీ? లైక్ ఈ ఇయర్ లో నాకు రెండు సినిమాలు చాలా బాగా నచ్చాయి. ఒకటి F1 అండ్ లోకా చాప్టర్ 1 చంద్ర. ఐ యాక్చువల్లీ ఫర్గాట్ దట్ ఫిల్మ్. సో లోకా టాప్ 1, F1 టాప్ 2. సో లోకా లిటరలీ నేను ఇప్పటి వరకు 4 times చూశాను అనుకుంటా. అది కూడా ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ దూరంగా ఉన్న మాల్స్ లో వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ అవైలబుల్ లేవు సినిమా, ఆ సినిమా ఎత్తేసారు కాబట్టి నేను వెళ్ళి 4 times చూసాను. లోక అంత నచ్చింది. లిటరలీ సౌండ్ క్వాలిటీ ఉంటుంది బ్రో, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ఇప్పుడు, వూష్ ఆ నైఫ్ ది చాలా క్రిస్ప్ గా, అండ్ ఎంత సిన్సియర్ గా డీటెయిల్స్ ప్లాన్ చేశారంటే ట్రస్ట్ మీ, మై గాడ్, ఓటీటీకి వచ్చాక మీరు కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంది సినిమా. లోక మాత్రం ఒక సూపర్ హీరో జానర్. చూసారు అందరూ? మీరు చూసారు? లోకా చూసాము. నాకు ఐ లవ్డ్ ఇట్. సురక్షిత్ హ్యాస్ మిక్స్డ్ ఫీలింగ్స్. బట్ నాకు లవ్డ్ ఇట్ అంటే బేసిక్ గా కొంచెం క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి నేను డిసప్పాయింట్ అయ్యాను, ఆఫ్ కోర్స్. అంటే బికాస్ ఐ వాస్ గోయింగ్ విత్ ద స్టోరీ ఫ్లో, ఐ వాస్ నాట్ గోయింగ్ విత్ ద, ఎందుకంటే ఐ యాక్చువల్లీ సా ఇట్ ఇన్ ఏ వెరీ బ్యాడ్ థియేటర్. నాకు ఎక్కడ దొరకలేదు థియేటర్ టికెట్. అండ్ 50 kilometers నేను వెళ్తే మా ఇంట్లో కుక్కను కొట్టినట్టు కొడతారు. సో నేను ఇంటి పక్కన ఉన్న థియేటర్ లో వెళ్ళా. అది మిరాజ్ ఓడైనా కూడా ఈ గేమ్ మీ వర్స్ట్ ఎక్స్పీరియన్స్. సో What about you, Rakshit? Surakshit. లోకానా? లోకా గురించి. లోకా నాకు యాక్చువల్లీ కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే. ఫస్ట్ మెయిన్ రీజన్ మిక్స్డ్ ఫీలింగ్స్ రావడానికి తినే ఆ సినిమాని నా దగ్గర ఎంత హైప్ చేశాడంటే నేను ఎక్స్పెక్టేషన్లు ఎక్కడో పెట్టుకున్నా వీడు చేసిన హైప్ కి. ఓకే. సో హైప్ వాజ్ ద ప్రాబ్లమ్ అన్నమాట. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లవ్డ్ ఇట్ బికాస్ ఇట్ కేమ్ యాజ్ అ సర్ప్రైజ్ ఫర్ దెమ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చూసారు అన్న ఫీలింగ్ వచ్చింది. సో అది చాలా మందికి నచ్చి ఉంటది. నేను వీడు హైప్ చేసేసరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళా. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అగైన్ నాకేమనిపించింది అంటే కొంచెం పేస్
అంటే ఆ మూవీ వాజ్ సపోజ్ టు బి లైక్ దాట్, లైక్ మెల్లిగా అలా 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 వెళ్తూ ఉంటది. సో లైక్ ఐ Hmm. వాజ్ లైక్ ఇట్ వాజ్ నాట్ ఎంగేజింగ్ ఎనఫ్ అనిపించింది ఫస్ట్. Hmm. సెకండ్ థింగ్ Hmm. ఏంటంటే, ఇది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు దే ట్రైంగ్ టు పుట్ టూ మచ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆన్ ఫేస్ అనిపించింది. దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ Hmm. మలయాళం ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్. చాలా మూవీస్ వస్తాయి ఇట్లాగా. వెన్ ఐ సే కల్చరల్ Hmm. సిగ్నిఫికెన్స్, ఐ థింక్ పుషింగ్ అగైన్, you might tell that I am being little nitpicky, కానీ దిస్ ఈస్ సబ్ కాన్షియస్ బయాస్ అన్నమాట. Hmm. సో దే వేర్ పుట్టింగ్ సో మచ్ స్టఫ్ హియర్ అండ్ దేర్ హియర్ అండ్ దేర్ హియర్ అండ్ దేర్ తెలియకుండా, విచ్ ఐ డింట్ Like లైక్ ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, Cross, example. క్రాసులు పెట్టడం ఎక్కడ crosses, పడితే crosses. అక్కడ, చాలా టూ మచ్ క్రాసెస్ త్రూ అవుట్ ద మూవీ. Uh, అలా పెట్టడం తప్పు అని oh. నేను చెప్పట్లేదు, కానీ Hmm. యూ ఇప్పుడు యు ఆర్ సబ్ కాన్షియస్లీ ఫీడింగ్ సంథింగ్ ఇన్ టు పీపుల్స్ బ్రెయిన్. అది వాళ్ళు డెలిబరేట్ గా చేశారు Hmm. అని నేను చెప్పట్లేదు, కానీ మేబీ వాళ్ళు తెలియకుండా సబ్ కాన్షియస్ గా పెట్టుకుంటూ వెళ్ళిపోయారేమో. కానీ అది Basic గా Malayalam industry does that. మలయాళం ఇండస్ట్రీ డస్ ఇట్. సో Mm. వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ లో So smoothly. వెళ్ళగానే ఒక హిందూ Hmm. టెంపుల్ ని పట్టుకొచ్చి పెట్టి, ఆ హిందూ టెంపుల్లో ఆ Hmm. వేరే వాళ్ళు మొక్కుతో వచ్చి హిందూ టెంపుల్ ని కూల్చేయడం కానీ, Hmm. దాని తర్వాత ఈ అమ్మాయికి ఒక ఫాదర్ వచ్చేసి హెల్ప్ చేయడం, ఫాదర్ అంటే క్రిస్టియన్ Oh, బ్యాప్టిస్ట్ I ఫాదర్ వచ్చి never హెల్ప్ చేయడం. thought like this. Yep. Okay, okay, యా, okay, okay. ఇలాంటి Ah. తెలియకుండా చాలా బిట్స్ ఉన్నాయి సినిమా మొత్తంలో. Oh, okay. Mm. Yeah, yeah. If you think about it, yeah, it matters. Yeah. అండ్ దిస్ ఈస్ నాట్ అబౌట్ దిస్ వన్ మూవీ. ఇలాంటి మూవీస్ నేను మలయాళంలో చాలా చూసా. Mm. Hmm. Okay. యా, సో Malayalam Give me industry one does more that. example. లైక్ మూవీసా ఆర్ విత్ ఇన్ ది మూవీయా? No, no, something like this. లోకాలో మీరు చెప్పినట్టు ఇంకో ఏదైనా మలయాళం సినిమాలో ఉంటే చెప్పండి. Let's ఇంకొక let's మలయాళం సినిమా judge. కాదులే, కానీ తమిళ సినిమా చెప్తాను, టూరిస్ట్ ఫ్యామిలీ. చూడలేదు. బట్ ఓకే, యా, గో ఆన్. చెప్పండి టూరిస్ట్ పర్లేదు. ఫ్యామిలీలో ఆల్ ది పీపుల్ హూ హెల్ప్ ప్రాపర్లీ హెల్ప్ దిస్ కపుల్ ఫ్యామిలీ ఆర్ క్రిస్టియన్స్. అండ్ మూవీలో నువ్వు ఏ యాంగిల్ లో చూసినా నీకు క్రాస్ కనిపిస్తుంది చాలా ఫ్రేమ్స్ లో. చాలా ఓకే. ఫ్రేమ్స్ లో క్రాస్ కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ లో అలా కనిపిస్తూ ఉంటది, ఎవ్రీ ఫ్రేమ్ లో, క్లైమాక్స్ లో కూడా కనిపిస్తుంది. బ్రో, యూ జస్ట్ ఓపెన్ అ న్యూ పర్స్పెక్టివ్ ఫర్ మీ యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఇప్పటి వరకు సినిమాల్ని ఈ పర్స్పెక్టివ్ తో అస్సలు చూడలేదు. దిస్ ఈజ్ న్యూ ఫర్ మీ. ఇప్పుడు నేను వాళ్ళు లోకాలు మనం కూడా అది బ్లేమ్ అస్సలు చేయొచ్చు, అబ్జర్వ్ ఇప్పుడు చేయలేదు. వాళ్ళు మనం బ్లేమ్ చేయొచ్చు. మీరు మిరాయి తీసుకున్నారు కదా, మిరాయిలో కూడా ఏ యాంగిల్ చూసినా శ్రీరాముడు కనిపిస్తున్నాడు కదా అని చెప్పేసి. యా, అంతే అంతే Not అంతే ac- అంతే. కానీ నిజమా? రెండిటికి నాకు నా- ఒక్క డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. నాకు ప్రాబ్లం ఏంటంటే, అట్లీస్ట్ విత్ ది సబ్ కాన్షియస్ గా ఈ రిలీజియన్ ని ఫీడ్ చేసే మూవీస్ తోటి, వాళ్ళు దర్ ఇస్ దిస్ సటిల్ లైన్ వేర్ మిరాయి ఉంది. మిరాయిలో వాళ్ళు హిందూయిజాన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళారు, బట్ వాళ్ళు ఎక్కడా కూడా వేరే రిలీజియన్స్ ని తక్కువ చేసినట్టు కానీ, వేరే రిలీజియన్స్ నుంచి వచ్చిన వాళ్ళని విలన్స్ లాగా కానీ అట్లా ఎక్కడ పెట్టలే. యా, ఎగ్జాక్ట్లీ, లైక్ దెర్ ఇస్ నో సైలెంట్ ప్రొపగాండా. Yes, all Yeah. these movies has a very silent propaganda where they kind of portray Christians ni కానీ ముస్లిమ్స్ ని కానీ, ముస్లిమ్స్ మూవీస్ ఎక్కువ ఎలాంటి ఎక్కువ ఉండవు, మోస్ట్లీ క్రిస్టియానిటీదే ఉంటాయి. క్రిస్టియానిటీని అప్ చేస్తూ హిందూ క్యారెక్టర్స్ ని డౌన్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ సైలెంట్ ప్రొపగాండా. ఇఫ్ దే డు నాట్ డూ ది సెకండ్ పార్ట్, ఐ వుడెంట్ హావ్ మైండెడ్ ఇట్. ఏంటిది? Okay. లోకాకా? లోకాలో సెకండ్ పార్ట్ వేర్ దే ఆర్ కైండ్ ఆఫ్ ఫీడింగ్ క్రిస్టియానిటీ. ఓకే, వాళ్ళ రిలీజియన్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు, ఇట్ ఈస్ ఓకే. బట్ వాళ్ళు ఇండైరెక్ట్ గా హిందూయిజాన్ని ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అన్నట్టు చూపించారనుకో, దట్ ఈస్ నాట్ గుడ్.
Maybe, might be. Like, I never see movies in this perspective. But I just don't care what they show or what they do with that. So now point Same. ఏంటంటే if it's fitting on screen, like the conviction, the story, the vision, if it's fitting, it's okay for me. It doesn't matter for me. But yeah, like Surakshitla, చాలా perspectives ఉంటాయి which matters actually. Yeah, it's a new perspective for me. We'll try to look ఈ పర్స్పెక్టివ్ లో ఇంకా ఇంకొన్ని సినిమాలు చూస్తాను. విల్ అబ్జర్వ్, చూద్దాం. మిన్నల్ Yeah, మురళి but మిన్నల్ మురళి మిన్నల్ మురళిలో కూడా సేమ్ థింగ్ హ్యాపెన్స్. మిన్నల్ so మురళి I guess that's their culture అనుకుంటా దేర్ కదా కల్చర్. దానికి. బట్ యా అంటే బేసిక్ గా కేరళలో క్రిస్టియన్స్ ఎక్కువ. ఎక్కువ Ah. కాదు, క్రిస్టియన్స్ ఎక్కువ. ఎక్కువ. దే హ్యావ్ అబౌట్ I 30%, stayed 30%, మూడు రిలీజియన్స్. If you go Okay. back 15 years ago, Kerala used to be that state where people used to compliment it, saying that మీ దగ్గర మూడు రిలీజియన్స్ ఉన్నా కానీ మూడు రిలీజియన్స్ ఒకటే రిలీజియన్ లాగా యునైటెడ్ ఉంటారు జనాలు అని చెప్పేసి పొగిడేవాళ్ళు ఒక 15 years బ్యాక్ కేరళని. ఈ 15 years Okay. నుంచి అంటే అగైన్ దిస్ ఈజ్, మీరు కొంచెం రీసెర్చ్ చేస్తే మీకు ఇన్ఫో అంతా దొరుకుద్ది. ఒక 15 years బ్యాక్ కేరళ ఇండస్ట్రీ గురించి ఎవరికి ఎక్కువ తెలియదు. Then Hmm. they started making movies which will attract so much attention by making good content. I agree, they make good content, they make good stories. But ఈ Hmm. గుడ్ స్టోరీస్ తో పాటు ఒక రెండు బ్యాడ్ థింగ్స్ కూడా ఇన్బిల్ట్ అవుతూ వచ్చాయి. ఒకటి, మనం ఎంత వాళ్ళు ప్రోగ్రెసివ్ ఉన్నారు అని పొగుడుకున్నా అక్కడ మన తెలుగు కంటే ఇంకా ఎక్కువ పేట్రియార్కీ ఉంటది. చాలా మంది Hmm. బయటకు వచ్చి ఓపెన్ గా మాట్లాడారు దాని గురించి. ఐ డోంట్ నో వై ఇట్ హాజంట్ చేంజ్డ్ ఓవర్ దిస్ ఇయర్స్, కానీ ఇట్ ఇస్ స్టిల్ దేర్. యూ మైట్ హావ్ సీన్ Hmm. దెర్ ఇస్ దిస్ యాక్ట్రెస్ హూ కేమ్ అవుట్ స్టార్టెడ్ ఫైటింగ్ అబౌట్ ఇట్. Hmm. మన తెలుగులో కూడా ఉంది, I మన remember. తెలుగులో అస్సలు ఏం లేదు, మనం తోపు అని చెప్పట్లేదు, కానీ ఐ థింక్ ఇట్ ఇస్ ఎన్ మచ్ వర్సర్ స్టేట్ దేర్ దెన్ మన సైడ్. అగైన్ కంపారిజన్ ఈజ్ నాట్ ఎ గుడ్ Yeah. థింగ్. మన దగ్గర కూడా బ్యాడ్ ఉంది, మన దగ్గర కూడా మనం ఇంప్రూవ్ అవ్వాలి. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ Hmm. డింట్ ఇంప్రూవ్, విచ్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్. సెకండ్ థింగ్ Hmm. ఏంటంటే వాళ్ళ మూవీస్ ఇంప్రూవ్ అవడంతో పాటు ఎందుకో ఈ యూనిటీ, లైక్ ఆల్ రిలీజన్స్ బీయింగ్ యునైటెడ్ నుంచి సబ్ కాన్షియస్ గా ఆర్ ఇండైరెక్ట్ గా క్రిస్టియానిటీని ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. మేబీ మోస్ట్ ఆఫ్ ద ఫిలిం మేకర్స్ ఆర్ క్రిస్టియన్స్. అక్కడ ఉన్న వాళ్ళలో పేర్లు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఐ థింక్ Hmm. ఫిలిం చేస్తున్న వాళ్ళలో 80-90% అందరు క్రిస్టియన్సే. సో అందుకు అందరూ Hmm. వాళ్ళే ఎక్కువ ఉన్నారేమో అనుకుంటున్నారు. వాళ్ళు ఎక్కువ లేరు అక్కడ. Yeah. నువ్వు స్టాటిస్టిక్స్ తీస్తే 30% అప్రాక్సిమేట్లీ అదే రేంజ్ లో ఉన్నారు. యా, ఇదే నిజమైతే ఓకే, మేము డిస్కస్ చేస్తాం. బట్ ఇఫ్ ఇట్స్ నాట్ ట్రూ దెన్ వాళ్ళకి అర్థం కాదు or వాళ్ళకి తెలియదు. బట్ మేము మాట్లాడుతున్నాం కాబట్టి వీఆర్ సారీ ఫర్ దెమ్. అంటే మాకు ఇలా అనిపిస్తుంది అంటే ఎక్కడో ఒక చోట ఏదో మిస్టేక్ జరిగింది. అది ఎక్కడ జరిగింది అనేది మాకు తెలియదు కాబట్టి ఇఫ్ వీఆర్ రాంగ్ దెన్ వీఆర్ సారీ. బట్ మిస్టేక్ అయితే ఎక్కడో జరిగింది. బికాస్ మేము ఇలా మాట్లాడుకుంటున్నామంటే డెఫినెట్లీ ఆ ఫ్లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, రైట్? యునో ఇఫ్ ఇన్ లోకాలో కూడా ఆ సూపర్ ఈ సూపర్ హ్యూమన్స్ ఈ వ్యాంపైర్స్ ని కంట్రోల్ చేసే ఒక ఉంటారు కదా, ఆర్గనైజేషన్, ఏమంటారు కైండ్ ఆఫ్ సీక్రెట్ ఆర్గనైజేషన్. ఆడి పేరు ఏదో పెద్ద, అది ఏదో ఉంది, ఎల్డర్ అంటారు. కత్తనర్, ఎల్డర్. యా, ఫక్ యా, ఎల్డర్. సో ఎల్డర్ వీళ్ళ మనుషులు అండ్ వీళ్ళ ఆర్కిటెక్చర్ ఏదైతే చూపించారో బిల్డింగ్స్ చాలా మినిమల్ గా, చాలా పెద్దవి, ఆర్ యునో ద వే దే బిహేవ్, సో అలానే అనిపించింది, రైట్? సో ఐ థాట్ లైక్ ఓకే, దట్స్ దేర్ కల్చర్. మేబీ ఇలాంటి పవర్స్ ని ఇలానే చూపించాలనుకున్నారేమో అనుకున్నా. బట్ నాకు ఈ పాయింట్ తట్టలేదు, ద వన్ వి డిస్కస్ నౌ. ఎగ్జాక్ట్లీ. బట్ ఇదొక మూవీ అలా ఉన్నా మేబీ ఐ వుడెంట్ హావ్ థాట్ సో మచ్. బట్ దేర్ ఆర్ సో మెనీ మూవీస్ లైక్ దిస్. ఐ పింగ్ యూ టూ మచ్ కాంట్రవర్షియల్ టాపిక్ వచ్చేస్తారు ఇప్పుడు. మీరు అన్నట్టు యాక్చువల్లీ వీఆర్ రాంగ్, వీఆర్ సారీ. బట్ మాకు ఈ థాట్ వచ్చిందంటే ఇట్స్ నాట్ అట్లీస్ట్ నా ఒక్క బుర్ర నుంచి వచ్చింది కాదు. దర్ ఆర్ సో మెనీ పీపుల్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ పీపుల్ ఆర్ స్కేర్డ్ టు టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఇన్స్టాలో, యూట్యూబ్ లో వచ్చేస్తారు దొబ్బడానికి. మీకేం తెలుసురా, ఇది మీ తెలుగులో చేయట్లేదా, మీ తెలుగులో మీరాయి రాలేదా అని చెప్పి మనం దొబ్బడానికి వస్తారు. హ్యాపీ పొలయాడి మామూలు.
ఓకే, ఓకే. దట్స్ కూల్. సి యు నేను ఇక్కడ మీ గొంతు నుంచి ఈ మాటను విన్నాను, బట్ ఐ మేక్ షూర్ నేను ఇక్కడ నుంచి దాన్ని పాస్ ఆన్ చేయను వేరే వాళ్ళకి. బట్ యా, ఉంది పాయింట్, ఎక్కడో ఏదో ఉంది, బట్ అది క్లారిటీ లేదు అంతే. సో యా, వదిలేద్దాం ఈ పాయింట్ ఇక్కడికి. వదిలేద్దాం. విల్ మూవ్ ఆన్ టు లెట్స్ వన్ గో. మోర్ టాపిక్. ఈ 2025లో ఐ వాంట్ టు టాక్ అబౌట్ అవర్ తెలుగు మ్యూజిక్. మ్యూజిక్. యా, యా, మ్యూజిక్. మీకేమనిపిస్తుంది? వేర్ వి డూయింగ్ వెరీ గుడ్, ఆర్ అదే 3-4 ఇయర్స్ నుంచి ఏదైతే టెంప్లెట్ కంటిన్యూ అవుతుందో అదే కంటిన్యూ అవుతుంది అనిపిస్తుందా? నాకు I'll చెప్తా. tell you an example. I'll tell you an example. ఓకే. Right? So imagine you are in a school. So you are a top student, and then మీ నెక్స్ట్ ఉన్నవాడు కూడా ఒక టాపరే. సో తను అంత బాగా హోంవర్క్ చేసుకుని అంత బాగా చేస్తున్నాడు కాబట్టి యు ఆర్ డూయింగ్ ఇట్. యు జస్ట్ వాంట్ టు టాప్ ఇట్ జస్ట్ బికాస్ యువర్ కాంపిటీటర్ వాంట్స్ టు, రైట్? ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ టాలీవుడ్ మ్యూజిక్. కాలీవుడ్ వాళ్ళు సి ఐల్ టెల్ యూ విత్ ద నేమ్, అనిరుద్ చేస్తున్నాడు కాబట్టి మేము కూడా అలానే చేయాలి, రైట్? మ్యూజిక్ ఇస్ రియలీ గుడ్, బట్ 100%. ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి, ద మోటివ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. లైక్ ఆయన చేస్తున్నాడు, సి గో వాచ్ రజనీకాంత్కి ఎలా ఇచ్చాడు, నేను బాలయ్యకి అలానే ఇవ్వాలి, నేను పవన్ కళ్యాణ్ గారికి అలానే ఇవ్వాలి. లైక్ ఈ ఇయర్ లో వచ్చిన బెస్ట్ మ్యూజిక్ ఆర్ బెస్ట్ బీజిఎం అంటే డెఫినెట్లీ ఇట్స్ ఫ్రమ్ తమన్. అండ్ తమన్ ఇచ్చిన బెస్ట్ లో రెండే ఉన్నాయి, ఒకటి డాకు అండ్ ఇంకోటి ఓజీ. ఈ రెండిటికి ఇన్స్పిరేషన్ తమన్ని అంత ఓపెన్ గా చెప్పేశాడు, రైట్? అనిరుద్ రజనీకాంత్కి ఇస్తే నేను ఇలా ఇస్తున్నాను, అనిరుద్ అంత బాగా ఇచ్చేసాడు కాబట్టి నా మీద ప్రెషర్ ఉంది, అందుకని ఓజీకి ఇంకోలా ఇస్తాను, రైట్? దిస్ ఈస్ ద థింగ్. ఇట్స్ గుడ్ మ్యూజిక్, బీజిఎం ఈస్ గుడ్, మ్యూజిక్ ఈస్ వెరీ బ్యాడ్, బీజిఎం ఈస్ వెరీ గుడ్. బట్ ద థింగ్ ఈస్ ఆ మోటివ్ ఏదైతే ఉందో అది కొంచెం అథెంటిక్ గా అయితే లేదు. నాకు అది అనిపించింది. That's a good ప్లస్ point. అండ్ నో న్యూ ఇన్స్ట్రుమెంట్స్ అయితే అస్సలు లేవు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎలక్ట్రిక్ మ్యూజిక్, బీట్స్, డ్రమ్స్, అండ్ యూ యూజ్ అక్కడక్కడ కొంచెం వాయిలిన్ యూజ్ చేస్తున్నా. ఇటు టెక్నికల్ గా గ్రౌండెడ్ గా మాట్లాడాలంటే ఆ మ్యూజిక్ ఎలివేషన్ కి ఇస్తున్నారు అంతే, గుడ్ ఫీల్ కి చాలా తక్కువ నేను చూసినట్టు. మహారాజా సినిమా చూసి క్లైమాక్స్ లో ఇచ్చిన బీజిఎం కి, ఆర్ ఓకే మహారాజా వదిలేదా, అది ట్రాజిక్ అయిపోద్ది. యూ టేక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆవేశం, రైట్? అగైన్ సారీ, అక్కడ మలయాళం సినిమా, బట్ మ్యూజిక్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం కదా. ఆవేశంలో ఎక్కువ ఏం లేదు, ఇట్స్ ఆల్ అబౌట్, ఆర్ ఆవేశం కూడా వద్దప్ప, ఇది అది సత్యం సుందరమా, సుందరం సత్యం ఏంటది, సత్యం సుందరం. సత్యం సుందరం. యూ టేక్ దట్ మ్యూజిక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇట్స్ అ ఫీల్ గుడ్ మ్యూజిక్. అలాంటిది తెలుగులో ఏమొచ్చింది 2025 లో మీరే చెప్పండి. అసలు లిటిల్ హార్ట్స్ నేను చూడలేదు కాబట్టి అక్కడ ఉందో లేదో తెలియదు, కోర్టులో అస్సలు లేదు. లిటిల్ హార్ట్స్ క్లైమాక్స్ వాస్ గుడ్. That సో music. ఇలా ఉంది. True. యా, సో అది కొంచెం మేము సెలెక్టివ్ బీజం విన్న వెంటనే కాళ్ళు చేతులు మూవ్ అవ్వాలి, గూస్ బంప్స్ రావాలి అనే మ్యూజిక్ మాత్రమే ఇస్తున్నారు. అది కొంచెం నాట్ అ గుడ్ థింగ్ ఫర్ మీ. Yeah, I don't as know I about said others. in the starting, the same thing. Basic గా అనిరుద్ కి వచ్చేసరికి, అనిరుద్ ఈ ఇయర్ I don't think it's a good music year for him. Like even if you say Kohli, I won't accept, because after watching Kohli, I didn't feel that music anywhere, because it might be because of the film itself, or like because of the music. ఏమో నాకు అంత ఎక్కలేదు, but it wasn't loud. It was fine for me. I again, if you come to the music, I again come to the loudness. Same thing with That's Mirai. the point. Mirai is also too much loud, too much irritating. ఎంత బాగున్న మ్యూజిక్, it shouldn't be loud. Because you have to feel the characters also. Music మాత్రమే లేపకూడదు సినిమాని, is what I think. Music తో నీ సినిమా లేస్తుంది అంటే there is nothing in your movie. నేను కావాలంటే నేను నా హెడ్సెట్ పెట్టుకుంటా మ్యూజిక్ వినడానికి. వై షుడ్ ఐ పే మనీ అండ్ వై షుడ్ ఐ గో టు థియేటర్స్ అండ్ వాచ్ యూ ఫిలిం కదా. That's my perspective of the music this year. I didn't like much of the music.
Even I'm not Hmm. vibing a lot for music this year. Surakshit, you tell about. ఓకే, Yeah, go ఇది on. నాకు పెద్ద ర్యాంటింగ్ జాబ్ ఉంది ఇక్కడ. ఈ మ్యూజిక్ మీద ఒక పాడ్కాస్ట్ చేద్దామని చెప్పి చాలా రోజుల నుంచి అంటున్నా. మేబీ ఇప్పుడు అనుకోకుండా టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువే Hmm. చెప్పేస్తా. ఫస్ట్ మన Hmm. టిఎఫ్ఐ అండ్ తమిళ్ మనం చాలా ఇయర్స్ ప్యారలల్ గా కాంపిటేటివ్ ఇండస్ట్రీస్ Hmm. లాగా వచ్చాయి. మొదలు పెట్టినప్పటి నుంచి 1960s నుంచి మొదలు పెడితే రెండు ప్యారలల్ ఇండస్ట్రీస్. మన దగ్గర మంచి మూవీస్ వచ్చాయి, వాళ్ళ దగ్గర కూడా మంచి మూవీస్ వచ్చాయి. అలా 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 వెళ్తూ ఉంది. కానీ ఒక Hmm. మ్యూజిక్ ఒక్కటి కంపేర్ చేసుకుంటే వెళ్తే దే వర్ ఆల్వేస్ Hmm. ఏబుల్ టు ప్రొడ్యూస్ సమ్ గ్రేట్ మ్యూజిషియన్స్ హూ వెంట్ ఇంటర్నేషనల్. Hmm. Hmm. మన దగ్గర కూడా ఉన్నారు గొప్ప వాళ్ళు, మన దగ్గర లేరని చెప్పట్లేదు. బట్ Hmm. నాకు ఎంత కాంపిటేటివ్ గా అనిపించినా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అనుకోకుండా ఆర్ ఫర్ వాట్స్ ఎవర్ రీజన్ ద వెంట్ హెడ్. Hmm. ఇళయరాజా గారు కానీ, దాని తర్వాత ఏఆర్ రెహమాన్ గారు కానీ, దే వర్ Hmm. ఆల్వేస్ గాట్ దట్ Hmm. ప్లాట్ఫామ్ హైప్. ఫర్ వాట్స్ ఎవర్ రీజన్ వాళ్ళ ప్యారలల్స్ కాంపిటేటివ్ వాళ్ళు మన దగ్గర ఎవరైతే ఉన్నారో దే వర్ లెఫ్ట్ Hmm. బిహైండ్ ఎ లిటిల్. Hmm. కానీ Hmm. అట్లీస్ట్ మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు తెలుగులో Hmm. రాకుండా తమిళ్ మూవీస్ లోనే ఉండి మన తెలుగు వాళ్ళు మనోళ్ళని పెట్టుకునేలాగా. Hmm. అప్పట్లో దే హ్యాడ్ ఇళయరాజా, దెన్ వీ హ్యాడ్ చక్రవర్తి గారు. దెన్ 90s కి వచ్చేసరికి వెన్ దే హ్యాడ్ ఏఆర్ రెహమాన్ బూమింగ్ అప్, వీ హ్యాడ్ కీరవాణి గారు అండ్ కోటి, రమణ Okay. గోగుల, Hmm. చక్రవర్తి, Hmm. ఇట్లా మన దగ్గర Hmm. చక్రి గారు, ఇట్లా చాలా మంది వచ్చారు కంపీట్ చేయడానికి. అండ్ దే డిడ్ Hmm. వెరీ గుడ్ మ్యూజిక్. దే డిడ్ గో యాజ్ బిగ్ as ఏఆర్ రెహమాన్ గారు కానీ, బట్ దే వర్ గుడ్ కాంపిటీషన్. ఎర్లీ Hmm. 2000s కి వచ్చేసరికి ఐ థింక్ వీ వర్ బూమింగ్. మణి శర్మ వాజ్ Hmm. లైక్ రాకింగ్, దెన్ Hmm. దేవి వాజ్ రాకింగ్. కీరవాణి గారు Hmm. అప్పటికి సీనియర్ అయినా హీ స్టిల్ రాకింగ్ అండ్ హీ వాజ్ రాకింగ్. ఎర్లీ Hmm. 2000s 2015 ఆ టైం వరకు మనోళ్ళు రాక్ స్టార్స్, మనోళ్ళు తోపు. వాళ్ళ దగ్గర హరీష్ జయరాజ్ ఉండే, యువన్ శంకర్ రాజా ఉండే, అలా అలా ఉండే. కానీ ఐ థింక్ Hmm. వీ వర్ డామినేటింగ్ ఎనఫ్. తమిళ్ రీసెంట్ మ్యూజిక్ మనం టైమ్స్ ఎక్కువ లో వినకుంటుండే బేసిక్ గా వినకపోతుండే, అప్పుడు. మనోళ్ళదే Hmm. వింటుండే. ఇప్పటికీ నేను ఎర్లీ 2000s మణి శర్మ సాంగ్స్, ఎర్లీ 2000 దేవి సాంగ్స్, కిరవాణి సాంగ్స్ వింటున్నా కానీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ వినట్లేదు. దెర్ ఇస్ నో రిపీట్ Hmm. వాల్యూ. 2025 ఇస్ నో ఎక్సెప్షన్. దెర్ ఇస్ నో రిపీట్ వాల్యూ. Hmm. అన్ని ఒకటి రెండు సార్లు Yeah. విన్నా బాగుందిలే అని అనుకుంటున్నా, వదిలేస్తున్నా. గట్టిగా అసలు Hmm. హిట్స్ ఏం వచ్చాయి మ్యూజిక్ లో అని చూస్తే మేబీ Hmm. 8 వసంతాలు సాంగులు కొంచెం ఆడాయి. బట్ దానికి కూడా మ్యూజిక్ Hmm. డైరెక్టర్ తెలుగోడు కాదు. తాండేల్ సాంగ్స్ Hmm. బాగున్నాయి, దేవి సాంగ్స్. Hmm. కుబేరా రొమాంటిక్ సాంగ్స్ లాంటివి ఏం లేవు కానీ దేవిది ఒక సాంగ్ ఉంది, అది బాగుంటది. మ్యాడ్ పోయిరా స్క్వేర్ పోయిరా. మ్యాడ్ స్క్వేర్ మన వాళ్ళదే, అది మొత్తం మాస్ డాన్స్ బీట్ సాంగ్స్ అవి బాగుంటాయి. Hmm. తమన్ యాజ్ వి ఆల్రెడీ మీ ఇద్దరు ఆల్రెడీ చెప్పేశారు, బీజీ Hmm. అదరగొట్టిన. ఇట్స్ కైండ్ ఆఫ్ పక్కోడు హోంవర్క్ బాగా చేశారు కాబట్టి నేను హోంవర్క్ బాగా చేయాలి అని అనాలజీ ఎగ్జాక్ట్లీ. సాంగ్స్ Hmm. అంటూ అట్లా చెప్పడానికి ఏం లేదు. మొన్న వచ్చిన తెలుసు కదా మూవీ సాంగ్ ఒకటి బాగుంది, బట్ అది కూడా కొంచెం అంత రిపీట్ వాల్యూ ఉన్న సాంగ్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ తమిళ్లో నుంచి బడ్డింగ్ చూడండి, అనిరుద్. Hmm. ఇప్పటికీ Hmm. Hmm. ఆల్రెడీ హ్యాస్ సో మచ్ హైప్, సో మచ్ క్రేజ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్రెడీ. తర్వాత Hmm. దే ఆల్రెడీ హ్యావ్ వన్ మోర్ బడ్డింగ్ మ్యూజిక్ డైరెక్టర్ హూ ఈస్ గోయింగ్ టు రాక్ సూన్, అభినయ్ అని Hmm. చెప్పేసి. అభినవ్ Hmm. అభ్యంకర్ Hmm. అభ్యంకర్ సాయి అభ్యంకర్ అభ్యంకర్. అభ్యంక్. Hmm. అభ్యంకర్ ఈస్ గోయింగ్ టు రాక్. నా బాధ ఏంటంటే మన తెలుగులో అలాంటి వాళ్ళు ఎవరు రావట్లేదు ఇప్పుడు. తమన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ హిస్ 40s, దేవి ఈజ్ ఇన్ Hmm. 40s. ఇంకొక 10 years దే విల్ కమ్ టు. This is Taman Prime, Devi Prime over actually. See, okay, ఈ Yeah. పాయింట్ లో వచ్చాం కాబట్టి I Honestly, just want to know, man. సారీ, హానెస్ట్లీ You tell. ఈ ఇయర్ Huh. నాకు డిఎస్పి కొట్టిన 2 సినిమాలైనా కూడా నాకు డిఎస్పి మ్యూజిక్ నచ్చింది. Yeah, అండ్ bro. అదే కదా. కుబేరా సినిమా అంతా మ్యూజిక్ వాస్ పర్ఫెక్ట్ ఆన్ పాయింట్ ఉంటది, ఆన్ పాయింట్ Yeah, ఉంటది yeah, మ్యూజిక్, yeah. పర్ఫెక్ట్లీ బ్లెండెడ్, Huh. దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఎట్ ఆల్. నా బాధ ఏంటంటే Yeah, go నెక్స్ట్ ahead. ఇప్పుడు దే ఆల్రెడీ హ్యావ్ అభ్యంకర్, అనిరుద్ధ్, తమన్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఏజ్ అనుకుంటా. సో దే మైట్ అనిరుద్ ప్యారలీ. 30s, తమన్ కూడా అంత 35 or పెద్దోడేం 36. కాదు, తమన్ చిన్నోడే, 42 ఎంత ఉంటుంది ఆయన ఏజ్ అంతే. ఓ చాలా ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచే చేస్తున్నాడు ఆయన, అందుకే అట్లా పెద్దోడు అనుకుంటారు. ఈజ్ నాట్ దట్ ఓల్డ్. వాళ్ళిద్దరు ప్యారలల్ గా ఇంకొక 10 years అలా కొడతారేమో. దే ఆల్రెడీ హ్యావ్ అభ్యంకర్ గ్రోయింగ్ అప్, దే ఆల్రెడీ హ్యావ్ సంతోష్ నారాయణ్, కల్కి కొట్టిన ఆయన. Anand. మన దగ్గర నుంచి
అలాంటి కమర్షియల్ రిప్లేస్మెంట్స్ ఎవరు రావట్లేదు తమన్కి దేవికి. ఇప్పుడు మనీష్ శర్మ కీరవాణి ఉన్నప్పుడు తమన్ అండ్ దేవి వేర్ బర్డింగ్ ఆర్ యంగ్స్టర్స్. నెక్స్ట్ 2 పీపుల్ ఆల్రెడీ రెడీగా ఉండుండే. ఇప్పుడు ఎవరు లేరు. ఉన్నా వాళ్ళకి కరెక్ట్. ఆపర్చునిటీస్ రావట్లేదు. వీళ్ళు బాగా లైక్ టూ మచ్ డామినేషన్ ఫ్రమ్ తమిళ్ అండ్ మలయాళం There's ఇన్ this మ్యూజిక్ guy ఎస్పెషల్లీ. who did for what's that movie, comic book లా ఉంటది దబ్బా మూవీ, శనివారం హనుమాన్ సరిపోద్దా శనివారం, జేక్స్ బిజయ్ ఆయన జే- మలయాళీ జేక్స్ కదా? తమిళ తమిళో మలయాళీయో. మలయాళీనో. మలయాళీ. బట్ చాలా ఆపర్చునిటీస్ అయితే ఇస్తున్నారు తెలుగులో, ఎస్పెషల్లీ Hmm. తెలుగులో. అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ He is like the way Gopi Sundar shined in Telugu. ఈ గీత గోవిందం టైం తర్వాత నుంచి గోపి సుందర్ లైక్ రోజ్ లైక్ దిస్. నా ప్రాబ్లం Yeah, I తమిళోళ్ళు remember. రాకూడదు, మలయాళం వాళ్ళు మన దగ్గర వచ్చి మ్యూజిక్ కొట్టకూడదు అని కాదు. మన వీఆర్ కైండ్ ఆఫ్ బికమింగ్ పాన్ ఇండియా ఇండస్ట్రీ అండ్ అందరు రావాలి. బట్ ఇలానే వేరే ఇండస్ట్రీ నుంచి హీరోయిన్లని తీసుకొచ్చి తెలుగు అమ్మాయి హీరోయిన్ అవ్వాలంటే నా భయపడేలా చేశారు. ఎవరు లేరు. తిప్పి కొడితే 3-4 ఉన్నారు. ఈ మ్యూజిషియన్స్ కూడా అలానే అవుతారు. ఇంకొక 5-6 years లో ఇలానే మొత్తం అవుట్ సోర్స్ చేసేసుకుంటూ మొత్తం వాళ్ళనే తీసుకొస్తాయి. వాళ్ళు ఉండాలి, బట్ మన వాళ్ళు కూడా ఉండాలి. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అలా వర్క్ చేయాలి. మన వాళ్ళు కూడా ఉండాలి ఇక్కడ ఇండస్ట్రీలో. మొత్తం వాళ్ళే ఉంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు పెద్ద సినిమాల్లో దేవి తమన్ తప్ప ఇంకెవ్వరు లేరు. అవును. అన్ని సినిమాలకి బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. దేవి తమన్ 4 సినిమాలు తీశారు పెద్దవి. మన తెలుగులో ఈ ఇయర్ మొత్తం ఒక 20 పెద్ద మూవీస్ వచ్చుంటే 4 పెద్ద మూవీస్ కి దేవి తమన్ కలిసి 10-2 కొట్టారు. మిగిలిన అన్ని వేరే ఇండస్ట్రీ వాళ్ళే. అవును. యా, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్ కదా. ఆఫ్టర్ 5 years వీళ్ళిద్దరూ మేబీ ఇంకా బిజీ అయిపోయి మేబీ ఒకటే మూవీ కొడతారేమో ఇయర్ మొత్తానికి. అటప్పుడు 20 సినిమాలు ఎట్లాగో 20 సినిమాలు అయితే కాన్స్టెంట్ గా వస్తాయి. ఆ 20లో 18 సినిమాలు వేరే ఇండస్ట్రీ వాళ్ళే వచ్చి కొడతాయి ఎలా? Fear this thing, man. What about AI? What about in next 2 years? What if we saw music made by AI? BGM by AI? What the fuck? I cannot even imagine, man. ఆ సిచ్యువేషన్ నేను సినిమాకి వెళ్తానో లేదో కూడా తెలుసు నాకు. లేదు బ్రో, I'll go నెక్స్ట్ to the 2 corner years of లో the room now. కష్టంలే. మేబీ ఆఫ్టర్ 10 years. నో, అంత స్పేస్ అయితే లేదు. ట్రస్ట్ మీ, ఉంటారబ్బా. ఈ లెట్స్ డూ సంథింగ్ స్పెషల్, లెట్స్ యూజ్ ఏఐ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అని చేసే డైరెక్టర్లు డెఫినెట్లీ ఉంటారు. అది కూడా కన్నడ తెలుగులోనే వస్తారు. డెఫినెట్లీ ఇంకో 2 years లోపల తెస్తారు. కీరవాణి Trust ఆల్రెడీ me. ఒక సాంగ్ చేశారు కదా, ఏఐ సాంగ్. సింగర్ లేదు, ఓన్లీ ఏఐ తోటి పాడించారు. Which one? అది ఒక మూవీ వచ్చింది కదా, వైష్ణవి చైతన్య ఉంటది, ఆశీష్ ఉంటారు. ఓకే. ఆ మూవీలో ఒక గుర్తులేదు. సాంగ్ ఉంటది, ఏఐ సాంగ్. Oh, He tried it already. సంథింగ్ లైక్ దట్. ఏదో లవ్ ఏదో ఉంటది. సాంగ్ పేరు లవ్ మీ గుర్తులేదు కానీ he లవ్ tried మీ it. టుడే లవ్ మీ టుడే సంథింగ్ ఉంటది మూవీ నేమ్. ఏదో గుర్తుకులేదు అసలు. ఏదోలే. అండ్ తమన్ డిడ్ కదా మొన్న, అది ఏదో సినిమా వచ్చింది, దల్ఖైర్ కాదప్ప, డాలర్ మెహందీ వాయిస్ కోసం తమన్ కూడా ఏని వాడారంట కదా. దీంట్లోనే రీసెంట్ మూవీ అది. తమనేనా దానికి మ్యూజిక్ డైరెక్టర్? తమన్ కాదు, తమనే. తమనేనా? అయినో తమన్ పనులే ఇవి. సో ఏ మూవీ అని నాకు గుర్తు రావట్లేదు. బట్ నాకు గుర్తు రావట్లేదు. రీసెంట్ మూవీ, వెరీ రీసెంట్ మూవీ. గేమ్ చేంజర్. Game జరగండి Changer. జరగండి జరగండి అదే దానికి. దానికే. మనం గేమ్ చేంజర్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఐ లైక్ గేమ్ చేంజర్ మ్యూజిక్. ఇట్స్ ఓకే. గేమ్ చేంజర్ లో ఏదైనా మ్యూజిక్ లో ఇచ్చిన డబ్బుకి చేసిన పనికి ఎగ్జాక్ట్ వాల్యూ ఉందంటే అది తమన్ వాల్యూ, తమన్ వర్క్ అంతా ఇంకా ఎవ్వరిది లేదు. దిల్ రాజు ఏం చేయాలంటే వాళ్ళందరినీ బ్లాక్ చేసేసి డైరెక్ట్ తమిళ ఇండస్ట్రీ, ఆ డైరెక్ట్ అందరినీ బ్లాక్ చేసి మాల్డీవ్స్ కి 1 month వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అంత డిప్రెషన్ ఇచ్చేసారు ఆయనకి. ఈ రోజు మార్నింగ్ నేను చూశాను ఆర్టికల్, ఏదో ఓజీ నైసాం ఏరియాలో ఓజీ నాకు ప్రాఫిట్లు ఇచ్చింది. అవునా? గేమ్ చేంజర్ కి వెళ్ళిపోయిన మనిషి ఇప్పుడు వచ్చాడు. మరి మధ్యలో ఇంకొక భయంకరమైన రాడ్డు పడింది ఆయనకి. ఏంటి? తుమ్ముడు. అది అసలు సినిమా ఉంది, నేను చూడలేదు తెలుసా సినిమా. మధ్యలో ఆ మూవీ నేను ఎక్కడ వరకు చూసా అంటే, ఆ
హీరోయిన్ ఒక ఫారెస్ట్ లో కూర్చొని ఒక కస్టమర్ సర్వీస్ జాబ్ చేస్తూ పంచులు వేసుకుంటూ మాట్లాడతారు కదా, జబర్దస్త్ కామెడీ డైలాగ్ల లాంగ్వేజ్ లో. అది చూసిన తర్వాత నేను ఆ సినిమాని కంటిన్యూ చేయలేకపోయా, లెట్స్ అక్కడ టాక్ ఆపేసా. అబౌట్ నితిన్ ఆల్సో లెట్స్ టాక్ అబౌట్ హిమ్. బట్ దాని గురించి నేను అప్పటి నుంచే అడగాలనుకుంటున్నాను, అప్పటి నుంచి కూడా. సో లైక్ ఇఫ్ యూ ఆర్ లైక్ మీకు కొంచెం పవర్ ఉంది అనుకోండి టాలీవుడ్ లో, యు ఆర్ అ బిగ్ గాయ్ అనుకోండి, లైక్ యూ హ్యావ్ టు గివ్ అ ఛాన్స్ టు అ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. సో లైక్ హీ డిడ్ వెల్ ఇన్ హిస్ ప్రీవియస్ వాట్ ఎవర్ మూవీ సినిమాలు. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ 1 or 2 ఆఫ్ దోస్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఎవరు వాళ్ళు, బట్ తెలుగులో? వివేక్ సాగర్. వివేక్ సాగర్, ఓకే. And then, వివేక్ సాగర్, మీ టూ. and you know that guy who works with what's his name, E&E director ఎవరు? వివేక్ వివేక్ సాగరే. సాగర్. Oh, వివేక్ సాగరేనా? ఓకే ఓకే, Yeah. that's good then. Okay, I I forgot also the name, want but to yeah. I also want to maybe option 2 will be Abhinav for me. అభినవ్. Abhinav? Which Abhinav Abhinav? is a singer and he ఒక సాంగ్ చేశాడు హనుమాన్ కి, గౌరహరితో Okay. పాటు. తెలుగు ఆయనే. ఓ యా అను. హీస్ నాట్ అభినవ్, అభినయ్. హీస్ అనుదీప్ దేవ్. అనుదీప్, అనుదీప్ సారీ, దేవ్. అనుదీప్. దేవ్. Yeah, హీస్ okay, got it. బ్యూటిఫుల్. Now got it. నైస్. కమిటీ Also కుర్రాళ్ళు Gaurahari. చేశాడు. కమిటీ కుర్రాళ్ళు. గౌరహరి. అనుదీప్ దేవ్. అనుదీప్ దేవ్ అండ్ కమిటీ కుర్రాళ్ళు బాగా చేశారు లాస్ట్ ఇయర్. అసలు అప్పట్లో గుర్తుకొస్తున్నాయి సాంగ్, నా ఆటోగ్రాఫ్ నా మెమరీ, ఆ మూవీ ఉంది. దాని తర్వాత ఇప్పుడు వచ్చింది. Okay, that's cool. గౌరహరి తెలుగు ఆయన, కన్నడ అనుకున్నా. తెలుగు ఆయన గౌరహరి, బట్ ఇఫ్ హీ రెడ్యూసెస్ హిస్ వాల్యూమ్ హీ ఇస్ వెరీ గుడ్. మీకు బ్రో, మీరు? See, నాకు సాయి కార్తిక్ అని ఒక ఆయన ఉండే, ఇప్పుడు సౌండ్ he's లేదు faded. కానీ He's faded. he did excellent work for సుప్రీం, పటాస్, మ్మ్. చాలా బాగుంటాయి. అవును. బట్ ఎందుకో ఈ మధ్య లేదు. అండ్ దెన్ విజయ్ పవన్ దేవరకొండది ద్వారకా అని ఒక సినిమా ఉంటది, ఇఫ్ యు గైస్ నో. ఐ నో, చూసున్నా. దాని మ్యూజిక్ నాకు ఇప్పటికి ఆ సినిమాకి కొంచెం రిపీట్ వాల్యూ ఉంది నాకు పర్సనల్లీ. అది సాయి కార్తిక్ వల్లే. And then there is this guy, Pawan CH. పవన్ సిహెచ్, ఆయన తెలుగు ఆయన Love కాదనుకుంటా. Story. No, Yeah, Pawan he's a Pawan student CH. of A.R. Rahman student. A.R. Rahman Mhm. దగ్గర వర్క్ నేర్చుకునేది. But you know, his music is so soulful, so Fida. feels so full. Trust Fida. me, his music. You know, Pawan love story na ఏదది? ఫిదా. లవ్ స్టోరీ లవ్ కూడా ఉంది స్టోరీ. కదా నాగ main. చైతన్య అండ్ సాయి పల్లవి సెకండ్ మూవీ లవ్ స్టోరీ. Yeah, exactly. సారీ ఫిదా కాదు Love story. ఫిదా And శేఖర్ then, చంద్ర. yeah. ఓకే. సో వీళ్ళిద్దరికి నేను ఛాన్స్ ఇస్తాను. సాయి కార్తిక్ ఫర్ మాస్ మ్యూజిక్, అండ్ దెన్ పవన్ ఫర్ ఫీల్ గుడ్ సౌల్ఫుల్ మ్యూజిక్ కోసం. నైస్. సో దీస్ ఆర్ మై టూ పిక్స్. ఐ హ్యావ్ వన్ మోర్ పర్సన్ ఇన్ మై మైండ్. ఆయన పేరు గుర్తొస్తలేదు. శ్రీచరణ్ పాకాల. ఈజ్ ఆల్సో వెరీ పర్ఫెక్ట్ గుడ్. మాస్ బీట్. అంటే యు ఫీల్ దట్ మాస్ బీట్ ఇన్ ఏ యాక్షన్ ఫిల్మ్. గూఢాచారిలో దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ బీట్ నియర్ ద ఇంటర్వెల్ మ్యాన్. మాస్ బీట్ పడుతుంది. నో వన్ విల్ లైక్ లిటరల్లీ నో దట్ ఇస్ ఎ మాస్ బీట్, కానీ అది మాస్ బీట్. శ్రీచరణ్ పాకాల కెన్ డూ ఇట్. శ్రీచరణ్ పాకాల ఆల్సో డిడ్ ఇట్ ఇన్ మన టిల్లు. డీజే టిల్లు. డీజే టిల్లు. సో ఇన్ దట్ టైం పీరియడ్ ఓన్లీ చాలా మిడ్ రేంజ్ మూవీస్ కి చేశారు ఆయన. డీజే టిల్లు కానీ, స్పై, అండ్ దెన్ దెర్ ఇస్ అశ్వత్థామ్, అది టాటూ వేయించుకున్నాడు కదా నాకు. అశ్వత్థామ నేనా అది? ఓకే. సో ఆ తర్వాత చాలా మూవీస్ ఈ మిడ్ రేంజ్ మూవీసే వచ్చాయి. ఆల్సో ఐ లైక్ హిస్ మెలోడీస్. శ్రీచరణ్ పాకాల మెలోడీస్ సూపర్ ఉంటాయి.
సూపర్ Ah, అసలు. yeah. గూఢాచారి, ఎవరు, ఇవన్నిట్లో మెలడీస్ వినండి, సూపర్ ఉంటాయి. ఎవరిలో Ah, మెలడీ ఉండదు, సారీ, మన క్షణంలో ఉంటది. నైస్. Yeah. లాస్ట్ So ఒక let's. గో హెడ్, సారీ బ్రో, చెప్పండి. No, no, no. You are the host. You ఓకే. continue first. నెక్స్ట్ ఇంకొక టాపిక్ మాట్లాడదాం అనుకున్నా బిఫోర్ వి వైండ్ ఆఫ్. ఓన్లీ కాంట్రవర్సీ అనుకోకండి, బట్ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు టాక్. నేను తెలుగు సినిమాకి వీరాభిమానిని, అందుకే నాకు ఇలాంటి టాపిక్స్ చాలా కొంచెం ర్యాంట్ తెప్పిస్తాయి, ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తాయి. ఐ మీన్ ర్యాంటింగ్ మూడ్ ఈ రోజు ఎందుకో కానీ. మన కిరణ్ ఉన్నారు. యాక్చువల్లీ ర్యాంటెడ్ ద హోల్ వెబ్సైట్. కిరణ్ It's okay. కిరణ్ website? అబ్బవరం. కిరణ్ అబ్బవరం KA, రీసెంట్ గా ఒక okay. ఇంటర్వ్యూలో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని అప్రిషియేట్ చేయాలి, ఆ స్టేట్మెంట్ అంత ఓపెన్ గా చెప్పినందుకు. హీ నోస్ ఇట్ వాస్ గోయింగ్ టు బి కాంట్రవర్సీ, బట్ చాలా సటిల్ గా, చాలా నీట్ గా హీ పుట్ ఇట్ అవుట్. మన Mhm. పెద్ద పెద్ద సినిమాలు వదిలేయండి, పాన్ ఇండియా మూవీస్ పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఏదో ఒకటి చేసి సాధిస్తున్నారు. చిన్న మూవీస్ కి వచ్చేసరికి మంచిగా ఉన్నాయి. మనం మంచి సినిమాలు అస్సలు తీయట్లేదు అంటే, మీరు అన్నట్టు ఇయర్ కి సరే 4 మంచి సినిమాలు వచ్చాయి మన తెలుగులో కూడా, వేరే లాంగ్వేజ్ లో 4 మంచి సినిమాలు వచ్చినట్టు. ఉం? Hmm. Hmm. తమిళ్లో, మలయాళంలో వేరే దగ్గర వచ్చిన మంచి సినిమాలన్నీ మనోళ్ళు చాలా గట్టిగా థియేటర్లు ఇచ్చి ఆదరిస్తారు. Hmm. మన దగ్గర చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, పెద్ద ప్రొడ్యూసర్లు కొంచెం పుష్ తెచ్చుకొని తెస్తున్నారు. బాహుబలి తర్వాత ఇట్ చేంజ్డ్. బాహుబలి ముందు అది పెద్ద సినిమాలకు కూడా దొరికేటి కాదు, బట్ చిన్న Hmm. సినిమాలకి కిరణ్ అబ్బవర్ అని చెప్పినట్టు నిజంగానే వేరే ఇండస్ట్రీలో థియేటర్లు దొరకవు. ఇట్ ఇస్ ఎ నోన్ ఫ్యాక్ట్. Hmm. హిట్ పుట్ ఇట్ ఇన్ అ వెరీ నైస్ వర్డ్స్. ఈ బర్డింగ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో తమిళ్ నుంచి లేకపోతే మలయాళం నుంచి, వాళ్ళకి మార్కెట్ ఉంది ఇప్పుడు తెలుగులో. ఎందుకంటే మన వాళ్ళు థియేటర్లు ఇచ్చి మూవీస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మన వాళ్ళు ఏ Hmm. లాంగ్వేజ్ అయినా పర్లేదు, మేము చూస్తాం సినిమా అని చెప్పేసి వెళ్ళి చూస్తున్నారు. Hmm. Hmm. మన వాళ్ళకి కాంతారాకి తెలుగులోనే హైయెస్ట్ బడ్జెట్ వచ్చేది, దాని గురించి కూడా మాట్లాడదాం ఒక్క నిమిషం, కాంతారా గురించి. హైయెస్ట్. మన వాళ్ళది చిన్న సినిమాలకు ఎక్కడ వాళ్ళు ఓపెన్ గా థియేటర్ అని చెప్పేస్తున్నారు, విచ్ ఐ థింక్ ఈజ్ నాట్ ఫేర్. మనం ఇప్పుడు వేరే ఇండస్ట్రీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్లను తెచ్చుకుంటున్నాం, యాక్టర్స్ ని తెచ్చుకుంటున్నాం, వాళ్ళ సినిమాలు మన దగ్గర డబ్బింగ్ చేసి పెట్టి రిలీజ్ చేస్తే చూస్తున్నాం. ఐ థింక్ టు బీ అ ఫేర్ డీల్ దిస్ షుడ్ ఆల్సో యాక్సెప్ట్ అవర్ మూవీస్ అండ్ అవర్ టెక్నీషియన్స్ కానీ, మన హీరోస్ ని కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్, అండ్ ఐ అప్రిషియేట్ కిరణ్ అబ్బవరం ఫర్ కమింగ్ అండ్ స్పీకింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఎందుకులే మన కాంట్రవర్సీ, సినిమా రిలీజ్ కి ముందు మళ్ళీ అటు తిరిగి బ్యాన్ దిస్ మూవీ అని చెప్పి ఇన్స్టాలో, ట్విట్టర్లో ట్రెండ్ చేస్తారని చెప్పి మాట్లాడరు. తను ధైర్యంగా చెప్పాడు, ఇప్పుడు కే ర్యాంప్ స్టోరీ ఎలా ఉన్నా, ఏదెలా ఉన్నా, అది హిట్ అయినా అవ్వకపోయినా, వాట్ ఈస్ ఓక్ ఇస్ ట్రూ. So కిరణ్ let అబ్బవరం me ask you ప్రతి this సినిమా thing. ముందు he'll get this thing out. I'm asking you. I'm sorry for this, but నేను ఎక్కువ ఇంటర్నెట్ లో లేను ఆర్ వాడట్లేదు కాబట్టి ఐ డోంట్ నో వాట్ ఈ సెడ్. కెన్ యు ప్లీజ్ రిపీట్ ఇట్? అంటే ఇట్లా కిరణ్ అబ్బవర్ గారు ఏం చెప్పారు? ఏం చెప్పారంటే, ఈయన కా మూవీ చూసుంటారు కదా కిరణ్ అబ్బవరంని, చూడలేదా? ఓకే, ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. చూసాను ఫుల్ కాదు, 60% మూవీ చూసాను. ఓకే, సరే. సో కా మూవీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఐ డోంట్ థింక్ హీ స్పోక్ ఫర్ హిమ్సెల్ఫ్, హీ స్పోక్ ఫర్ TFI ఇన్ జనరల్. హీ సెడ్ తమిళ్ నుంచి, మలయాళం నుంచి ఆర్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వచ్చే టైర్ 2 టైర్ 3 హీరోస్ లో ఈజీగా ఒక 5 మందికో 10 మందికో మన తెలుగులో మార్కెట్ ఉంది. వాళ్ళ మూవీ తెలుగులో వస్తుందంటే వాళ్ళకి థియేటర్స్ ఇస్తున్నారు మన వాళ్ళు రిలీజ్ చేయడానికి. లైక్ వైజ్ మన తెలుగులో ఉన్న టైర్ 2 టైర్ 3 హీరోస్ వేరే లాంగ్వేజ్ కి వెళ్తే వాళ్ళకి ఒక్క థియేటర్ కూడా దొరకదు, విచ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ ఫేర్. మనం వాళ్ళ సినిమాలని థియేటర్లో రిలీజ్ చేసి మన తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనం చేస్తే బాగుంటది అన్నాడు. దట్స్ వెరీ అది ట్రూ మ్యాన్. కాపుడు అన్నాడు అది. ఎందుకంటే బికాస్ హీ ఫేస్డ్ ఇట్ వైల్ కాపుడు ఏమైందంటే హీ వాంటెడ్ టు గో పాన్ ఇండియా కంప్లీట్లీ. కాకపోతే ఏమైంది అంటే తెలుగులో తప్ప ఆ సినిమా ఇంకెక్కడ రిలీజ్ అవ్వలేకపోయింది. ముఖ్యంగా తమిళ్లో అయితే బ్యాన్ చేసి పడేశారు ఆ సినిమాని. ఒక థియేటర్ ఇవ్వట్లేదు దానికి తమిళ్లో. ఆయన పిచ్చి లేచిపోయింది, ఎర్రెక్కిపోయినాడు మనిషి. వచ్చేసి ఏంటిది నాకు అర్థం కావట్లేదు,
ఆ మరి ఇంత ఇంత చేయకూడదు, మేము ఇస్తున్నాము, థియేటర్లు ఇస్తున్నాము మీ సినిమాలకి, బోల్డెన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మీ తమిళ సినిమాలకి మా దగ్గర పెద్ద లిటరల్లీ ఫ్యాన్స్ ఉన్నారు, మీరు ఎందుకు వై ఆర్ గైస్ డూయింగ్ లైక్ దిస్ అని చెప్పేసి బాధపడ్డాడు బాబు వచ్చి. ఉమ్, తర్వాత ద సేమ్ థింగ్, ద పర్సన్ హూ టాక్డ్ అబౌట్ దిస్ ఆల్సో టాక్డ్ టుడే రీసెంట్లీ. ఏమైంది అంటే వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూయర్, మనకు తెలిసిందే కదా మన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎంత గలీజ్గా మాట్లాడాలో అంత గలీజ్గా మాట్లాడతారు మన రిపోర్టర్స్. నోటికి ఎంత వస్తే అంత, ఆలోచన కూడా ఉండదు Idiots. మనుషులకి. ఈడియట్స్, Idiots. ట్రూ Hmm. ఈడియట్స్. మన డూడ్ సినిమాకి వచ్చాడు, పిఆర్ వచ్చి హీ వాస్ ప్రమోటింగ్ ద ఫిలిం ఇన్ తెలుగు. సో Hmm. వచ్చి రాగానే దెర్ ఇస్ ఏ ఫీమేల్, వి డోంట్ నో హూ ఇస్ షీ డోంట్ షో హర్ ఫేస్. షీ వాస్ Hmm. సేయింగ్ దట్ మీ ఫేస్ అంత బాగోదు కదా, యు ఆర్ నాట్ ఎ హీరో What మెటీరియల్ కదా. the? Yeah, yeah. she did say that. She did say that. And she was also feeling it was a very legit question. She Fuck. repeated the same question with కిరణ్ Kiran అబ్బవరం. Abhavaram. Kiran Abhavaram. He got Oh, psyched out. He got psyched out there. He got psyched out, completely psyched out. Etla, like, still, ఎంత psych out అయిందంటే he gave the answer very softly. Like, బటర్ బ్రెడ్ మీద బటర్ పెట్టినంత స్మూత్ గా పొడి చేసాడు ఆమెకి. ఏంటి ఆన్సర్? ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో వాట్ హీ సెడ్ వాస్, మీరు మీరు నన్ను అనండి, నేను తీసుకుంటా, నేను మీయోడిని. ఎక్కడి నుంచో తమిళోళ్ళు వచ్చి వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకుంటుంటే వాళ్ళని అండం అనేది, ఇట్స్ ఒక వర్డ్ యూజ్ చేసిండు, ఒక చాలా స్ట్రాంగ్ వర్డ్ యూజ్ చేసిండు. ఐ డోంట్ రిమెంబర్ ఇట్. ఇంగితం లేకపోవడమో సంథింగ్ లైక్ ఇట్. స్క్రీన్ షేర్ చేద్దాం, లెట్ మీ స్క్రీన్ షేర్ ఇట్, బికాస్ ఇట్ ఈస్ ట్రెండింగ్. యూట్యూబ్ ఓపెన్ చేయగానే వస్తుంది. కనిపిస్తుంది నా స్క్రీన్? యా, యూ కెన్ సీ ఇంటర్వ్యూ ప్రెస్ మీట్. ఓకే, పక్క రాష్ట్రం హీరోతో చూసావా, ఫస్ట్ అదే ఉంది. 1.4 వినిపిస్తుందా మిలియన్. సౌండ్? యా, చూసా. కించపరిచడం. కించపరచడం అనే పదం వాడేశాడు. ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ రాంగ్ ఎట్ ఆల్. ఆమె ఇమ్మీడియట్ గా అఫెండ్ అయింది. మళ్ళా ఆమె ఎందుకు అఫెండ్ అయిందో నాకు అర్థం కాలేదు. యు ఆర్ ఆస్కింగ్ అఫెండింగ్ క్వశ్చన్స్ టు లైక్ బిగ్గర్ పీపుల్ దాన్ యూ, అండ్ యు ఆర్ లైక్ గెటింగ్ అఫెండెడ్. అండ్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. She's so proud of it. చెప్పుకుంటుంది. ఇఫ్ యు ఆర్ ఆమెకి- వాచింగ్ దిస్, యు ఆర్ ద బిగ్గెస్ట్ ఇడియట్ ఆంటీ. ఐ హేట్ యూ. Oh my God. అండ్ ఆల్సో శరత్ కుమార్ గారు యాక్చువల్లీ గేవ్ ఎ డైరెక్ట్ ఆన్సర్ టు హర్ ఆన్ ది స్టేజ్, సేయింగ్ దట్ హీరో అనేవాడు లుక్స్ తోనే ఉండడు, తను చేసే పనుల వల్ల పీపుల్ ఇన్స్పైర్ అవుతే దట్ పర్సన్ ఇస్ కాల్డ్ హీరో అని చెప్పేసి హీ గేవ్ అన్ ఆన్సర్ శరత్ కుమార్ గారు ఇమ్మీడియట్ గా వెన్ షీ ఆస్క్డ్ దట్ క్వశ్చన్. తనకు అక్కడే రాడ్ పడింది. అండ్ అంత రాడ్ పడ్డాక కూడా షీ ఈస్ కమింగ్ టు అనదర్ ఇంటర్వ్యూ, అనదర్ ప్రెస్ మీట్, అండ్ షీ ఈస్ లైక్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ క్వశ్చన్ అండ్ ఆస్కింగ్ అనదర్ హీరో హూ ఇస్ ఆల్రెడీ ఇన్ దట్ సైక్. అండ్ రెఫరెన్స్ ఇవ్వడం చూడండి. పాత సినిమాకి కొత్త సినిమాలో ఒక ఈస్టర్ ఎగ్ ప్లాన్ చేసినట్టు ఇలా అడిగాను, అండ్ మీరేమంట వాట్ ద ఫక్ ఆఫ్ తరమే. నేను అలాంటి ఇంటర్వ్యూ ఐఎమ్ నాట్ నౌ ఏదో చెప్పుకుంటున్నాను కదా, బట్ ఇమాజిన్ లైక్ వి ఆర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్. అలా ఎవరైనా అడిగితే నా ఆన్సర్ ఏముంటుందంటే, మీరు లేచి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్. లైక్ అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఇట్స్ టూ హార్డ్ కదా. అలా యాక్చువల్లీ వి షుడ్ బి లైక్ సందీప్ రెడ్డి వంగ ఇన్ ద ఆన్ ద స్ట్రీట్. అంతే, For- అడగాలంటే for భయపడతారు తనకి. అందుకే ఇలాంటి వాళ్ళకి స్మూత్ గా ఆన్సర్ ఇవ్వడం అంటే మహేష్ బాబు, there is and again I forgot Tarun Bhaskar, the other guy, what's his name, like reverse questioning, ఎవరు మర్చిపోయాం పేరు, మన టాలీవుడ్ వాడు, రివర్స్ Producer. దట్ గాయ్, చింటూ. నాగవంశి. యా, ఎగ్జాక్ట్లీ. వీళ్ళలానే ఇవ్వాలి వీళ్ళకి. 100% తప్పులేదు. అంతే, లైక్ నాగవంశికి అడుగుంటే ఇదే క్వశ్చన్, లేకపోతే నువ్వు వచ్చి చెయ్యమ్మా అంటాడు. లేదా మనం వచ్చి హీరోయిన్ లా చెయ్యు. సమ్ టైమ్స్ ఆయన లైన్ క్రాస్ చేస్తాడు అని అనిపించిన వీళ్ళ క్వశ్చన్ కి ఆ ఫ్రస్ట్రేషన్ తప్పులేదు.
వెరీ ట్రూ మ్యాన్. because they are producers, man. They are like spending a lot on the film. లిటరల్లీ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని సినిమాల మీద పెట్టేస్తున్నారు. You guys come into the press mates, you ask literally nonsense questions which Like, are just like tell me, food for let's nothing. just tell, why do we need these people now in 2025? Why do we need these critics? I mean, there's no point kada. And these people pay, they need money to write review on their website, right? It's not లైక్ ఏదో సినిమా నచ్చింది నచ్చలేదని కాదు కదా, ఇస్తే బాగా చెప్తారు, ఇవ్వకపోతే చెప్పారంట కదా. అసలు అవసరం ఏముంది ఇలాంటి క్రిటిక్లది అని నాకు అర్థం అయితే కాలేదు. ఎగ్జాక్ట్లీ. ఎనీవేస్, మనం బిఫోర్ వి వైండ్ ఆఫ్ ఐ వాంట్ టు హైలైట్ దిస్ వన్ మూవీ. హ్యాపీ నోట్ గా చాలా Yeah. ఎక్కువ ర్యాంటింగ్ ఉండండి ఎపిసోడ్ మొత్తం, సో విల్ హ్యావ్ ఎండ్ ఇట్ ఆన్ ఎ హ్యాపీ నోట్. డిడ్ యూ బోత్ I am వాచ్ loving it. మహావతార్? Oh yeah, True, yeah. man. దిస్ ఈస్ ది Forgot అండర్డాగ్ to వి ఆర్ mention. ఆల్ టాకింగ్ అబౌట్. అసలు Yeah. మీరిద్దరు చెప్పండి మీ ఒపీనియన్, తర్వాత నేను చెప్తా. I had For very me, less expectations on that film because I don't watch anime, I don't watch cartoons, I don't okay. watch these kind of films. Okay, Huh. especially నాకు ఎక్కువ బేసికలీ Hmm. నాకు ఎక్కువ Hmm. Hmm. అంటే ఒకప్పుడు చూసేవాడిని డోరేమోన్ అండ్ స్టఫ్, ఇప్పటికీ చూస్తా, Huh. బట్ నాకెందుకో అంత నో. Hmm. Hmm. బట్ స్టిల్ నా ఫ్రెండ్ ఫోర్స్ చేస్తే వెళ్ళాను థియేటర్ కి. Hmm. I have Hmm. very less expectations and I came Huh. out with goosebumps. Yeah. Worth. And Sam CS, he did like remarkable job in the film. Sam CS was the Hmm. hero for the film, for me at least. యా. సో నా పర్స్పెక్టివ్ ఏంటంటే, మేము ఏదైనా గాడ్ ఆర్ డివోషనల్ మూవీస్ గురించి చూస్తున్నాం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ పీస్, సైలెన్స్, లైక్ ఒక అందరికి ఇన్స్పిరేషన్ లానే చూస్తూ వచ్చాం. బట్ యాక్చువల్ గా ట్రూ, యూ హ్యావ్ టు షో ద ట్రూ నేచర్ ఆఫ్ ద గాడ్, రైట్? నరసింహ అవతార్ని యూ కెనాట్ షో లైక్ ఒక వీణ బ్యాక్గ్రౌండ్ లో వాయించి నడుచుకుని వస్తున్నట్టు కూర్చున్నట్టు యూ కెన్ నాట్ షో. అండ్ నేను ఆల్రెడీ ఏదో సినిమా లాస్ట్ కన్నప్ప డిస్కషన్ లో చెప్పాను, ఆ దేవుని ట్రూ నేచర్ ఎలా ఉంది దాన్ని క్యాప్చర్ చేస్తే లిటరలీ మహా అవతార్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ కాంతారా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో చేసినట్టు. ఇట్స్ నాట్ Kantara chapter శివ్. 1. సో శివుడు అంటే కాంతారాలో చెప్తున్నా, శివుడు ఈజ్ నాట్ అ గాడ్ యూ విష్ టు అప్రోచ్ కదా. హీ ఈజ్ లిటరలీ లైక్ టెర్రర్ లా ఫీల్ అవుతారు, లైక్ ఆ భయం, వణుకు, దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, రైట్? దట్స్ ఎ ట్రూ ఫీలింగ్. అండ్ మేము ఏదో అందరూ మంచిగా ఫీల్ బట్ నో, దట్స్ ద ట్రూ ఫీలింగ్ మ్యాన్, యూ హ్యావ్ టు డూ ఇట్. అలా చేసింది మహా అవతార్. ఐ లవ్డ్ ఇట్. నేను True. 3 సార్లు చూసాను థియేటర్లో. అండ్ విత్ మై మదర్, విత్ మై బ్రదర్స్ ఒకసారి, అండ్ మదర్తో ఒకసారి, అండ్ నేను నా ఫ్రెండ్స్ ఒక్కసారి వెళ్ళాం. లవ్ దట్ మూవీ. ఎస్, బట్ 3D లో చూడలేదు. 3 సార్లు కూడా నార్మల్ గానే నేను 2D 3D లో లో చూసాను. చూసాను, బట్ Ah. లైక్ 3D లో అంత ఏం లేదు, బట్ యా. Yeah. నైస్ మ్యాన్. అగైన్ Ah. అవుట్ ఆఫ్ వర్డ్స్ టు కాంప్లిమెంట్ ఇట్. ఒక డెడ్ ఇండస్ట్రీ బేసికలీ యానిమేషన్ మూవీస్ మన ఇండియాలో. యానిమేషన్ మూవీస్ ఆర్ స్టిల్ అలైవ్ అని చెప్పి పట్టుకొచ్చి చూపించాడు. ఐ థింక్ ఇప్పుడు ఒక 10-12 మందికి మోటివేషన్ వచ్చింటుంది యానిమేషన్ మూవీస్ మనం కూడా చేయాలని చెప్పేసి. మనోడు తీసేస్తున్నాడు ఆల్రెడీ, తండేల్ డైరెక్టర్. నెక్స్ట్ చందు అదే అండ్ మొండేటి. నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ మహాభారతం, యా చూసాను, ఈ రోజే రిలీజ్ అనుకుంటా కదా, చూసా. కురుక్షేత్రం. కురుక్షేత్రం. అంటే ఆల్రెడీ వాళ్ళు వర్క్ చాలా టైం నుంచి స్టార్ట్ చేసినా కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము ఆఫ్టర్ Timing. దిస్ మహా అవతారే అనుకుంటాం. అండ్ సి ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ యానిమేషన్ ఆర్ కార్టూన్ థింగ్. ఈవెన్ నా ఛానల్లో నేను సిరీస్ చేద్దామని ఒకప్పుడు అనుకున్నా, ఆత్మలేని ఆత్మకథలు అని ఇండియన్ యానిమేషన్ హిస్టరీ మీద చేశాను ఒక వీడియో. అండ్ ఐ వాంటెడ్ టు డూ ఎవ్రీ లైక్ నేను చూసిన యానిమేషన్స్ ఏదైతే ఉన్నాయో, చోటా భీమ్, రూల్ నెంబర్ 21, ఇలాంటి అన్నిటి మీద ఒక్కొక్క వీడియో చేసుకుని వద్దామని. లైక్ నా కెరీర్ నా సినిమాల మీద ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను అప్పుడు చూసిన ఈ యానిమేషన్ కార్టూన్లే. ఇప్పటి వరకు నేను ఈ రోజు కూడా మిస్టర్ బీన్ యానిమేటెడ్ అది ఉంటది కదా, అది చూస్తాను. ఆస్వాల్డ్ చూస్తా, నాడీ చూస్తా. నేను అన్ని ఈ రోజు కూడా మా ఇంట్లో నన్ను పిల్లలు చూసేది నువ్వు ఎందుకు చూస్తున్నావురా అంటారు. లైక్ నేను అంత దూరిపోయి ఉంటా యానిమేషన్ లో. అంతేకాకుండా ఈ యునో ఏదో హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్స్, ఇంకా ఇలాంటి పిక్సర్, డిస్నీ యానిమేషన్ ఒక్కటి కూడా నేను మిస్ అవ్వలేదు ఇప్పటి వరకు, అన్నీ చూసేసాను.
అంత నా లైఫ్లో ఇంకా వచ్చే యానిమేషన్ మూవీస్ మాత్రమే చూడాలి మీరు అని నాకు ఆప్షన్ ఇస్తే నేను కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేసుకుంటా. అలా నైస్. ఉంటది. సో అలాంటి నాకు ఈ మహావతార్ ఈస్ లైక్ అ బిగ్ బూస్ట్, ఒక హోప్ నాకు. ఐ రియలీ వాంటెడ్ టు మేక్ అన్ సంథింగ్ యానిమేటెడ్ ఇన్ తెలుగు ఒరిజిన్లో ఏదైనా చెయ్యాలి అని చాలా యూనో ఆశ ఉండే నాకు. విత్ దిస్ దెర్ ఇస్ స్టిల్ హోప్ ఫర్ మీ. మహవతార్లో ఒక గుడ్. సీన్ గురించి చెప్పాలి బిఫోర్ వి వైండ్ ఆఫ్, ఎస్పెషల్లీ ఎండింగ్ లో నరసింహస్వామి ఫైట్ సీన్. నేను చిన్నప్పటి నుంచి నరూటో, డ్రాగన్ బాల్జీ, పోకీమాన్ ఇవన్నీ చూసుకుంటూ పెరిగా కాబట్టి దాంట్లో ఉండే ఫైట్స్ అన్ని దేవర్ లైక్ సో ఇన్బిల్ట్ ఇన్ మీ. మొత్తం గ్రాఫికల్ ఫైట్స్, ఆ ఫ్యాన్సీ సెటప్స్, దాంట్లో ఈయన ఒక చిన్న లేయర్ ఆఫ్ మన ఇండియన్ ఫైట్స్ యాడ్ చేశాడు. ఇప్పుడు మన అఖండాలో సలార్. బాలకృష్ణ ఫైట్స్ కానీ, ఏంటి త్రిశూలం తోటి సలార్లో కత్తి షార్ట్స్ కానీ, యానిమేషన్ అలాంటి షార్ట్స్ పెట్టి మొత్తం చాలా జంపీగా ఫుల్ గ్రాఫిక్స్ తోటి కింద మీద పడిపోయి ఎగిరి ఆ పవర్ వచ్చే షార్ట్స్ ఇవన్నీ ఉంటాయి యానిమేలో ఇన్ జనరల్. అవన్నీ నరసింహస్వామికి పెట్టాడు. చూస్తే లైక్ మైండ్ పోయింది నాకైతే. అలే క్రియేటివ్ థాట్ వస్తది, ఆ ఫింగర్ మీద నిలబడ్డము. చాలా ఉన్నాయి అట్లాంటి షార్ట్స్ సినిమా అంతా. మళ్ళీ వరాహమూర్తి ఇంకా ఫస్ట్ విలన్ ఫైట్స్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. హిరణ్యాక్షుడు. Superb, yeah. Hey, let's talk about this seduction scene, bro. యాక్చువల్లీ నేను Oh, that was like, చెప్పు yeah. ఫస్ట్. లేదు చెప్పండి. ఏం లేదు, యాక్చువల్లీ ఆ మూవీ మేము ఓటీటీలో వచ్చాక మళ్ళీ ఇంట్లో కూర్చొని చూస్తున్నాం. అన్న చిన్న పాప ఉంది మా ఇంట్లో అప్పుడు. మా అక్క వాళ్ళ పాప ఉండే అక్కడ. సో కూర్చొని చూస్తుంటే ఫస్ట్ సీన్ వాళ్ళిద్దరు ఆహా. పుట్టక ముందు దేవుడి మూవీ అన్నావు కదరా, సినిమాలో ఏముంది? కొంచెం ఇట్స్ నార్మల్, yeah. కానీ డైలాగులు మరి కొంచెం నాటుకుంటాయి. కాదు, ఎగ్జాక్ట్లీ. నేను నా తమ్ముళ్ళతో చూస్తున్నాను, ఓకేనా. నార్మల్లీ నాది రిలాక్స్ పోస్చర్ ఉంటది ఏదైనా సినిమా తీస్తున్నప్పుడు, రిలాక్స్ గా. ఆ సీన్ హలో రీషిక్ చేసుకోరా, ఏ సినిమాకి వచ్చాను నేను. అంత బాగా ఆ యానిమేషన్, ఆ ఫిజిక్స్, ఆ ఎక్స్ప్రెషన్, ఆ హెయిర్స్, ఓ మై గాడ్, సూపర్, లవ్డ్ ఇట్. No wrong, they sat like 2 years for that film. 2 years ఎగ్జాక్ట్లీ, కూర్చున్నారు ఆ సినిమా మీద. కష్టపడ్డారు. మీరు చూసారా మెన్ ఆఫ్ కల్చర్ పాడ్కాస్ట్ చూసారా మీరు ఆ డైరెక్టర్ తో? నేను మొత్తం చూడలేదు, ఇన్స్టాలో రీల్సే చూసా. ఐ ఫాలో మెన్ ఆఫ్ కల్చర్ యాక్చువల్లీ, వాళ్ళ పాడ్కాస్ట్ చూస్తూ ఉంటాను. ఈ మధ్య కొంచెం టైం లేదు, బట్ ఆ డైరెక్టర్ ది పాడ్కాస్ట్ చూశాను. చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా యూనో అంత డెడికేషన్ ఇస్తే పక్కా పేరు వస్తుంది అబ్బా. లిటరలీ నో ప్రాబ్లం, నో తప్పు ఇన్ దట్. పడ్డాడు, చాలా కష్టపడ్డాడు. నేను చాలా బయట చూసా, అంటే ఆల్మోస్ట్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్ అన్ని చూసేసా. చెప్తుంటాడు కదా అసలు, ఇట్ లుక్స్ ఆయన ఎఫర్ట్స్ అన్ని కనిపించాయి నాకు. అన్ని 2 సంవత్సరాలు ఫినాన్షియల్ గా ఎంత టైట్ గా ఉన్నా హీ వాజ్ స్టిల్ ట్రస్టింగ్ ది స్టోరీ అండ్ హీ స్టూడ్ ఫర్ ఇట్. మధ్యలో వదిలేస్తారు చాలా మంది, అమ్మా ఇప్పుడు మనకి ఎందుకురా బాబు ఈ టార్చర్ అని చెప్పేసి వదిలేలే ఆయన. అది కూడా హీ వాజ్ బెట్టింగ్ ఆన్ సంథింగ్ విచ్ హ్యాస్ వెరీ లో సక్సెస్ రేట్. సాయి దీని గురించి మాట్లాడాలనుకున్నా. నెక్స్ట్ పాడ్కాస్ట్ మేము చేస్తే మీకు వ్యూస్ వస్తే, నెక్స్ట్ పాడ్కాస్ట్ సినిమా టాపిక్ మీద కాకుండా లెట్స్ టాక్ అబౌట్ టెక్నాలజీ, సింప్లీ ద మొబైల్ యూ యూస్, ద ల్యాప్టాప్ యూ యూస్, ద డివైసెస్ లైక్ సోనీ XM3 నాది. హెడ్ ఫోన్స్ ఏది మీది? సోనీ హెడ్ఫోన్స్ XM5 నాది. XM5 ద లేటెస్ట్ వన్, వెరీ గుడ్. XM6 ద లేటెస్ట్. అవునా? ఓకే. ఐఎమ్ XM5. స్టిల్, నేను ఇంకా XM3 లోనే స్టక్ అయిపోయి ఉన్నా. అంటే నేను డిస్కవర్ చేసినప్పుడు అవి లెజెండరీ రేర్ ఐటమ్ లాంటివి కదా. అమెజాన్ హెడ్ ఫోన్స్ వర్త్ బ్రో, వర్త్. పని జరిగితే చాలా, అదే చెప్తున్నా. ద థింగ్స్ ఐ సెలెక్ట్, లైక్ నా పనికి నేను చాలా పిక్కీగా మైన్యూట్ డీటెయిల్స్ తో ఇలా సెలెక్ట్ చేసుకుంటా. సో నెక్స్ట్ పాడ్కాస్ట్ లో దీని గురించి మాట్లాడుకుందాం. లైక్ వీఆర్ నాట్ ఇన్ టు జస్ట్ మూవీస్, వీఆర్ ఇన్ టు ఎవ్రీథింగ్, రైట్? So exactly, let's discuss about that in next podcast. Okay? yeah.
యా కూల్. ఇంకా ఇంకా యూ హోప్ వాంటెడ్ టు టెక్ గురించి మళ్ళీ మాట్లాడదామని సరే. డబ్డ్ మూవీస్ అంటే యాక్చువల్లీ నేను చాలా డబ్డ్ మూవీస్ ఉన్నాయి అనుకున్నా, ఇందాక కట్ అయిపోయినట్టున్నా నేను లేవు. చెప్పింది. ఎక్కువ లేవు, తిప్పి కొడితే 5-6 ఉన్నాయి. చెప్పా కన్నప్ప. కదా ఎక్కువ లేవు. కన్నప్ప తెలుగు లెట్స్ సినిమా. నాట్ Oh, I లెట్స్ thought నాట్ New Zealand లెట్స్ movie. నాట్ నాలీవుడ్. Nollywood. అరే 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 Honestly, బ్లండర్. honestly, మన రుద్ర వచ్చినప్పటి నుంచి ఐ వాజ్ యాక్చువల్లీ ఎంటర్టైన్డ్ విత్ దట్ ఫిలిం. నాకు నచ్చింది. అంటే ఆఫ్టర్ ఆయన రావడం కోసం వెయిట్ చేసిన సినిమా, లిటరల్లీ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసిన అది. క్లైమాక్స్ ఈస్ ది బెస్ట్, ట్రస్ట్ మీ. మంచు విష్ణు డిడ్ టూ గుడ్. లాజిక్ టూ గుడ్ లేదు. విత్ కైండ్ ఆఫ్ సమ్ మిస్టేక్స్. ఓకే, అది నువ్వు కూడా చెప్పినావు కదా దాంట్లో. అవునవును, Yeah. మీరే చెప్పారు బ్రో వీడియోలో. ఓకే, బ్రో నేను 2 సార్లు చూసా కన్నప్ప. 2 సార్లు చూసారు బ్రో మీరు అసలు. ఓకే, నేను Oh, 4 yeah. సార్లు చూసా వీడియోలో. 4 ఓకే దట్స్ గుడ్. చెప్పండి బిఫోర్ వి ఆర్ వైండింగ్ అప్. వాట్ యాక్చువల్లీ వి ఫర్గాట్ టు టాక్ అబౌట్ టీవీ షోస్ ఆర్ ఓటీటీ షోస్ దిస్ ఇయర్. తెలుగు ఆర్ హోల్ వరల్డ్ వైడ్? ఇండియా మొత్తం. ఫస్ట్ టాక్ అబౌట్ తెలుగు. తెలుగులో అయితే నాకు 3 షోలు బాగా గుర్తున్నాయి, బాగా నచ్చాయి. నేమ్ దెమ్. మయసభ ఓకే, ఆసమ్, చూసా. అసలు చాలా బాగా తీశారు. తాండేల్ స్టోరీ తోటి అరేబియా కడలి వచ్చింది. నేను స్టార్ట్ చేసా Okay. బట్ ఐ డిడ్ంట్ ఫినిష్ ఇట్. అరేబియా కడలి కూడా చాలా బాగుంది, చాలా సింపుల్ గా, నీట్ గా, చాలా Okay. అథెంటిక్ గా వెళ్తది షో. ఎక్కడ ఓవర్ ద బోర్డ్ వెళ్ళకుండా. సేమ్ స్టోరీ, నాకు ఆల్రెడీ స్టోరీ తెలుసు ఎందుకంటే తాండేల్ మూవీ చూసేసాం కాబట్టి. బట్ ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలో అలా పెట్టారనిపించింది, గ్లోరిఫై చేయకుండా. అండ్ సర్ప్రైజింగ్లీ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ డీసెంట్ గా అనిపించింది ఏంటంటే, దేవిక అండ్ డానీ అని చెప్పేసి ఒక షో వచ్చింది. 4 ఎపిసోడ్స్ 5 ఎపిసోడ్స్ ఉంటది, 30 minutes ఈచ్. ఇట్స్ వెరీ స్మాల్ షో. అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ ఏ వీకెండ్ వాచ్, ఏం చేయాలో తెలియనప్పుడు ఏదో అట్లా చూడడానికి ఒక షో ఉంటే బాగుంటది అనిపిస్తుంది కదా. మనం ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా సింపుల్ గా అలాంటి క్యూట్ గా వెళ్ళిపోయే అలాంటి స్టోరీ అన్నమాట. బాగుంటది. యాక్టర్స్ 3 లీడ్ పేర్స్ ఉంటారు, 3 బాగా చేశారు. రితువర్మ మెయిన్ లీడ్. నీట్ గా బాగా వెళ్తది. ఈ 3 షోస్ నాకు బాగా అనిపించాయి. వై ఐ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ టాపిక్ ఇస్, అగైన్ హాలీవుడ్ లో మూవీస్ ఎంత ప్రామినెంట్, లైక్ వైజ్ టీవీ షోస్ కూడా అంత ప్రామినెంట్. అంతంత బడ్జెట్లు పెట్టి వాళ్ళు తీస్తూ ఉంటారు. లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హౌస్ ఆఫ్ డ్రాగన్, ఇలా పెద్ద పెద్ద షోలు వస్తుంటాయి. మన దగ్గర ఆ రేంజ్ షోస్ రావాలంటే నాకు తెలిసి వి స్టార్టెడ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో. ఇంకా పెద్ద పెద్ద షోలు ఇంకా చాలా రావాలి, పెద్ద బడ్జెట్ ఉన్న షోస్, చాలా గ్రాండ్ స్కేల్ రావాల్సిన షోస్. ఒకటి బడ్జెట్ ఎక్కువ పెట్టి తీసింది హిందీలో హీరామండి, లాస్ట్ ఇయర్ వచ్చింది. దాని చూడలేదు. తర్వాత మళ్ళా అసలు అంత డబ్బులు బట్టి షోసే రాలేదు. సో ఇట్లాంటి Hey, చిన్న you know, చిన్న మంచిగున్న షోస్ వస్తే మేబీ మోర్ పీపుల్ విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ మోర్ పీపుల్ విల్ స్టార్ట్ మేకింగ్ దెమ్. మన yeah, రాజ్ అండ్ డీకే తప్ప ఇంకెవరు పెద్ద ప్రామినెంట్ మేకర్స్ కూడా లేరు షోస్ కి. ఎగ్జాక్ట్లీ. సి ఐ వాంటెడ్ టు టెల్ దిస్. 2025లో నేను చూసిన సినిమాల కన్నా ఎక్కువ నేను వెబ్ సిరీస్లు చూశాను. నేను చాలా చూశాను. అండ్ కరెంట్లీ ఐఎమ్ వాచింగ్ పీస్ మేకర్ సీజన్ 2 లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. అట్ ద ఓకే, సేమ్ టైమ్ ఐఎమ్ వాచింగ్ పంచాయత్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వాచింగ్ బ్రేకింగ్ బ్యాడ్. అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ వాచింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్. అట్లీస్ట్ ఒక 5 వెబ్ సిరీస్లో అట్ అ టైం చూస్తున్నాను నేను. నైస్. కంటెంట్ మాత్రం యునో గ్రేట్. అసలు వెబ్ సిరీస్లో నేను చాలా, ఈ ఇయర్ వచ్చిన వెబ్ సిరీస్లో నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను, అన్ని తెలుగులో తప్ప. ఓ, ఇఫ్ యూ హావెంట్ వాచ్ దిస్ షో, వాచ్ ఇట్. మై సభా. ఐ థింక్ మై మమ్మీ, ఐ డోంట్ నో ఇఫ్ యూ లైక్ పొలిటికల్ డ్రామాస్, బట్ ఐ డూ లైక్ ఇట్ ఒకటే యాక్చువల్లీ. డూ యు నో దేవకట్ట తెలుసు కదా? ఆఫ్ కోర్స్ ఐ నో హిమ్. ఆఫ్ కోర్స్ రిపబ్లిక్. మ్యాన్. దెన్ గో వాచ్ మై సభ. తెలుగులో మయసభ అయితే బాగుంటది, అది చూడొచ్చు. నాకు హిందీలో మొన్న బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ చూసా, దాన్ని చాలా హైప్ చేశారు కానీ నాకు నచ్చలేదు. తర్వాత హిందీలో నాకు నచ్చింది దుపయ్య అని ఒక షో ఉంటది. మీకు పంచాయత్ నచ్చుంటే దుపయ్య కూడా నచ్చుతుంది. టీవీఎఫ్ వాళ్ళదేనా? వాళ్ళదే అనుకుంటున్నా. పంచాయత్ వాళ్ళదేనా? ఇస్ లవ్లీ. నేను బాగుంది షో. యాక్చువల్లీ పంచాయత్ రీమేక్ చూసిన, పంచాయత్ చూడలేదు. అండ్ శివరపల్లి పంచాయత్ చూసా. రీమేక్ ఏంటి? ఓ శివరపల్లి ఓకే. శివరపల్లి అని తెలుగులో వచ్చింది. నో తెలుసు ఐ తెలుసు లవ్డ్ తెలుసు. ఇట్.
ఐ లవ్డ్ ఇట్. Ah, నేను yeah. యాక్చువల్లీ రాగ్మయూర్ కోసం చూసా స్పెసిఫిక్ గా. ఐ Hey, లైక్ హిస్ Ragmayur, పర్ఫార్మెన్స్. are you guys in touch with Ragmayur? ఐ థింక్ సో. యా కైండ్ ఆఫ్. సో ద థింగ్ ఈజ్ సినిమా బండి వచ్చినప్పుడు నేను అప్పటి నుంచి ఐ మీన్ హీ నోస్ మీ బట్ అంత ఫ్రెండ్లీ అయితే లేదు అని ట్విట్టర్లో అప్పుడప్పుడు మెసేజ్లు చేసుకుంటూ ఉంటాం. ఈజ్ అ గుడ్ పర్సన్ యాక్చువల్లీ. సినిమా బండి టైం నుంచే హీఈస్ రెస్పాండింగ్ విత్ ఇన్ సినికి. అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతుంటాం అంతే. ఈజ్ అ నేను గుడ్ అంతే పర్సన్. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటా. ఒకసారి పాడ్కాస్ట్ చేద్దాం బ్రో అని అడిగాను. బ్రో షూట్స్ ఉన్నాయి కానీ కొన్ని రోజులు అయ్యాక చేద్దాం అన్నాడు. అంతే, దాని తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. ఇప్పుడు బిజీ ఉన్నాడు లైక్ రాజన్ ఫుల్. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో ఉన్నాడు కదా. రాజన్ డికే వాళ్ళతోనే ఇంకో వెబ్ సిరీస్ ఉంది కదా, ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ మ్యాన్ లో ఫ్యామిలీ మ్యాన్ ఉన్నాడు. 4. సో నేను అప్పుడే ఫ్యామిలీ లాస్ట్ మ్యాన్ 4 మాట్లాడింది. 3 కదా అది. ఐ 3 గెస్ or 4 3 ఏదో 4 ఏదో ఒకటి. ఏదో నెక్స్ట్ ఫ్యామిలీ సమంత మ్యాన్ లో తర్వాత. ఉన్నాడు. అండ్ యు నో అబౌట్ ఓకే. సమంత, లెట్స్ గాసిపింగ్. ఆర్ యు ఇంటూ గాసిపింగ్? వై నాట్. కట్ చేసుకో. నేనైతే అస్సలు చేసుకోను గాసిపింగ్. బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, షీ ఈస్ అ గుడ్ లైక్ ఇట్లా టీ స్పిల్ టీ అని ఏదో అంటారబ్బా. సో ఇలా షీ నోస్ అబౌట్ ఎవ్రీథింగ్. సో అలా నాకు చెప్పింది ఏది మాట్లాడడానికి డిస్కస్ చేయడానికి ఏం లేదంటే సమంత యూనో షీఈస్ లవింగ్ రాజ్. Oh yeah, I షీఈస్ also ఇన్ లవ్ watched విత్ it. రాజ్. షీఈస్ ఇన్ లవ్ విత్ రాజ్. ఇంట్రెస్టింగ్. రాజ్ అండ్ డీకేలో రాజ్ ఉన్నాడు కదా. ఓ ఇంట్రెస్టింగ్. తెలుసు, చూసాను ఇంటర్నెట్ లో. Yep. నాట్ ఏ సర్ప్రైజ్ బ్రో, ఇంటర్నెట్ అంతా అవే ఉంటాయి. Maybe it's surprise for ఈవెన్ me. ఐఎమ్ అవుట్ ఆఫ్ యా నేను Instagram for యాక్చువల్లీ so many వాడడం days. మానేసా ఇన్స్టా. నేను ఓన్లీ ఇన్స్టాలో రీల్స్ స్టోరీస్ పెట్టేసి పక్కన పడేస్తున్నా. That's very good, man. Yeah. సేమ్. 30 minutes లిమిట్ డైలీ అంతే. Oh, that's very లిమిట్ కూడా great. లేదు. తీసేసిన కంప్లీట్. అంటే Very పోస్ట్ చేయాలి great. కదా, తప్పదు. సో పోస్ట్ చేస్తా, పెట్టి వదిలేస్తా అంతే. నేను కొంచెం 1 hour అయినా చూస్తాను. ఐ హ్యావ్ టు నో ద ట్రెండ్ కదా, ఏముంది ఏం లేదని. సో అందుకనే కానీ ఐఎమ్ నాట్ అడిక్టెడ్ టు రీల్స్. ఐ హేట్ వాచింగ్ రీల్స్, ట్రస్ట్ మీ, ఐ రియలీ హేట్. అంటే విత్ ఇన్ సీరియల్ కావాలని ఒక 10-15 లైక్ చేసి పెట్టేస్తా. ఇట్స్ లైక్ లెటింగ్ నో మై ఆడియన్స్, మై ఆల్గరిథం ఇలా ఉందబ్బా నా ఆల్గరిథం, ఇంత లైక్ చేసి వదిలేస్తా ఇంటెన్షనలీ. అంతేకాని ఐఎమ్ నాట్ అడిక్టెడ్ టు రీల్స్. యా సేమ్ నేను అంతే. ఆల్సో లైక్లు కామెంట్లు పెట్టాల్సిన పెట్టేసి మనం పోస్ట్ చేస్తుంటే పోస్ట్ చేసి పక్కన పడేస్తాం. బట్ ఆ 10-15 minutes లోనే వార్ 2 కనిపించాల్సిన చాలా చూసినారా ఇద్దరు? కనిపిస్తాయి. చూడలేదు వాటి నేనైతే. చూసాం. నేను చూసా. నేను చూడలేదు. నేను చూసా, డిస్కషన్ చేయనికి నాకు ఇంట్రెస్ట్ రాలేదు, వదిలేసా. వద్దులే సేపు Yeah. అసలు. Ah. See, నేను wa- ఎంత Ah. డిసప్పాయింట్ అయినా అంటే అసలు నాకు, నేను వద్దు నేను చూడొద్దు అనుకున్నా ఫస్ట్. వద్దు, ఐ Ah. కాంట్ సీ ఎన్టీఆర్ లైక్ దట్ అని, బికాస్ పీపుల్ Yeah. అరౌండ్ మీ సెడ్ దట్ ఎన్టీఆర్ వాజ్ లైక్ షిట్ ఇన్ దట్ ఫిలిం. ఆఫ్టర్ వాచింగ్ దట్ ఫిలిం ఐ వాజ్ లైక్, నేను యూజువల్ గా చూడను బాలీవుడ్ సినిమాలు, ఎందుకంటే ఐ కంప్లీట్లీ గెట్ డిసప్పాయింటెడ్. బట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ హెడ్ టేక్, నాకు లిటరల్లీ ఫస్ట్ టైం నాకు ఒక సినిమా చూస్తే హెడ్ టేక్ వస్తుంది అనే ఫీలింగ్ తెప్పించింది ఆ సినిమా నాకు. డిసప్పాయింటెడ్ బిగ్. నేను చూడలేదు, ధైర్యం చేయాలి చూడడానికి. నాకు డిసప్పాయింట్మెంట్ ఎన్టీఆర్ నుంచో రితిక్ రోషన్ నుంచో కాదు, నాకు అయాన్ ముఖర్జీ నుంచి. యాక్చువల్లీ లైక్ డైరెక్టర్ లిటరలీ చాలా డిసప్పాయింట్ చేశాడు. బ్రహ్మాస్త్ర 2 తీసుకున్న అయిపోయేది. He's a person with a great vision, గ్రేట్. but watching him following that stereotypical like shitty template. Why did he even go into that YRF, man? Like, that is a bullshit thing. YRF. అర్థమైపోద్ది బ్రో, హీ జస్ట్ డిడ్ దట్ ఫర్ కాంటాక్ట్స్ అంతే, ఇంకేం Yeah. లేదు. డబ్బులు కొంచెం కొన్ని కాంటాక్ట్స్ వల్ల చేశాడు అంతే, కానీ హీఈస్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. Why he is a nepo కదా? Why is he doing like that? ఏ బాబా, Ayan Mukherjee is a nepo. Why does he even need all this? ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎనీథింగ్ ఎల్స్? ఏం లేదు, ఇంకా మల్టిపుల్ డోర్స్ అలా 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 సాగదీస్తున్నాం అన్నమాట. ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Thank you. If you're stuck at Actually,
Actually, I'm looking for your animation thing. అంటే ఆఫ్టర్ మా అవతార్ ఐ గాట్ దట్ థింగ్ అనమాట. ఐ యానిమేషన్ వాజ్ అయితే నచ్చడం రీవిజిటింగ్. స్టార్ట్ అయిందా? నైస్. నేను యాక్చువల్లీ సజెస్ట్ I should say బుజ్జి అండ్ భైరవ, నాట్ నరసింహ అవతార్. I should say బుజ్జి అండ్ భైరవ. యా, నేను సో అక్కడ నుంచి ఐ వాజ్ సాయి, గోయింగ్ బ్యాక్. if you are new to this animation, then watch లోకో కదబ్బా, అదేంటది, ఏదో ఉంది ఎల్ నుంచే, లూకా లూకా లూకానా? లూకా అండ్ కోకో, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, ఓకే, ఇది విన్నా, రైట్? ఇది విన్నా. ఫస్ట్ రౌండ్ ఏం లేదు, ఇది విన్నాను. సో కోకోకి యునో అదేంటి పెద్ద అవార్డు, ఏంటది, ఆస్కర్ అవార్డు వచ్చింది. ఆస్కర్ అయినా ఏదో ఓ. ఏదో పెద్ద. సో అది చాలా బాగుంటది. జోటోపియా ఇలాంటి కొన్ని నేను జూటోపియా. మీకు పంపిస్తా. Okay. జోటోపియా, ఓకే, ఇలాంటివి నేను పంపుతా. వాచ్ దోస్, ఓకే. చూస్తా. నేను అన్ని చూసేసా బ్రో. నేను ఏ యానిమేషన్ మూవీ వస్తా యానిమేషన్ మూవీ చూస్తా. ఐ లవ్ యానిమేషన్. ఇప్పుడు ఎలియోస్ Yes. చూస్తున్నా నేను. ఇప్పుడు అట్ దిస్ మూమెంట్ ఐఎమ్ వాచింగ్ ఎలియోస్. అవునా? నాట్ అ బాగుంటది గ్రేట్ అది కూడా. మూవీ, నాట్ సో గ్రేట్ మూవీ, బట్ యా, ఇట్స్ గుడ్. ఇట్స్ లైక్ మోర్, ఇది చాలా కిడ్స్ మూవీ అది. అవును. ఇట్స్ అంటే కొన్ని యానిమేషన్ మూవీస్ కొంచెం అడల్ట్స్ కోసం తీసిన యానిమేషన్, కొన్ని కిడ్స్ కోసం తీసేటి ఉంటాయి కదా. దిస్ ఈజ్ హార్డ్ కోర్ కిడ్స్ యానిమేషన్. ఐ రిమెంబర్ నేను Puss in చిన్నప్పుడు Boots 2 చూసింది చూసారా? వాలి. పుస్ ఇన్ బూట్స్ అడల్ట్ యానిమేషన్ అది. డ్రీమ్ వర్క్స్ వాళ్ళ విలన్స్ ఉంటారు బ్రో. ఒక డిఫరెంట్ యూనివర్స్ లా ఉంటది వాళ్ళ విలన్స్, లైక్ డిఫరెంట్ వరల్డ్, సూపర్ బ్యాడ్ యాస్ ఓరా ఫార్మింగ్ 24/7 అన్నట్టు విలన్స్, డ్రీమ్ వర్క్స్ విలన్స్ ఎస్పెషల్లీ. యు వాచ్ బాగుంటాయి. ఎవ్రీ డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ మూవీ. చూపిస్తా సాయితర్ నాకు కూర్చోబెట్టి. అంటే నేను లాస్ట్, అంటే వీటికి ముందు లాస్ట్ చూసింది అంటే వాలి. అంతే. దట్ వాజ్ మై లాస్ట్ యానిమేషన్ ఫిలిం ఐ రిమెంబర్. నాకు అది కూడా చాలా న్యాచురల్ గా అనిపించిన ఉండే. అంటే నాకు ఐ డోంట్ రిమెంబర్ ఇట్ యాజ్ అన్ యానిమేషన్ ఫిలిం. అంటే మా తెలుగులో లేదు కదా అప్పుడు. నీమో. చిరంజీవి గారు నీమో, అప్పట్లో ఓకే. నీమో చూసా, వాలి, ఇది ఒకటే టైం ఫ్రేమ్ లో వచ్చినట్టున్నాయి. నీమో, ద వాలి. లయన్ కింగ్ చూసున్నారా? లయన్ కింగ్ నేను ఇదే చూసా, బికాజ్ నాని డబ్డ్ ఇట్. ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాని. ఓకే ఓకే. అది కూడా తెలుగులోనే చూసా. లయన్ కింగ్ 1999లో 1990లో వచ్చింది. లైక్ టిమోన్ అండ్ పూంబా చిన్నప్పుడు చూసేవాడిని. అందులో అదే ఇదంతా. అకూనా మటాటా అది చూసేవాడిని. I'll show you this, wait, నేను కెమెరా ఆన్ చేసి I'll try to show. ఎక్కడబ్బా కెమెరా ఆన్ ఉందా? ఓకే, దట్స్ గుడ్. See my wallpaper. టిమోన్ అండ్ పూంబా. Yeah. బ్రో కట్ చేసేస్తానులే బ్రో, ఏం టెన్షన్ పడకు. No, it's okay. ఉన్నా పర్లేదు. బ్రో ఎంత మంది కామెంట్ చేశారో మీ ఫేస్, ఎవర్రా వినిత్ సిని ఇక్కడ, ఎవర్రా వీడు Yeah. అని చెప్పేసి. నేను ఆ రోజు గ్రీన్ షర్ట్ వేసుకున్నట్టున్నా. ఈ గ్రీన్ షర్ట్ వాడైనా, ఈ గ్రీన్ షర్ట్ వాడైనా. I hope, man. I just wish, see, నేను ఉన్నాను అని కాదు కానీ I want you guys to, like, at least ఈ podcast నుంచి అయినా I want you to grow like way big. సో ఇక్కడ వ్యూస్ పాడ్కాస్ట్ ఇలా గ్రౌండెడ్ గా ఎవరు చేయట్లేదు. మొత్తం స్టూడియో పెట్టి పిఆర్ పెట్టి చేస్తున్నారు అంతే, కానీ గ్రౌండెడ్ పాడ్కాస్ట్లు తెలుగులో చాలా చాలా రేర్, తక్కువ. I want you guys to grow, man. థ్యాంక్ యూ బ్రో. We are thinking. మెల్లిగా వీఆర్ గెటింగ్ కాంటాక్ట్స్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు దట్ ఫిలిమ్స్. ఈ పాడ్కాస్టింగ్ Yes. హెల్ప్ చేసింది మాకు అట్లీస్ట్ టు గెట్ వాట్ ఎవర్ పీపుల్ వీఆర్ టాకింగ్ టు నౌ. Exactly. That's our plan కదా. That's why I came into this YouTube and that's why you're doing podcast. మేము ఒక దారిని వెతుక్కుంటున్నాం అంతే. Cool. యాక్చువల్లీ ద పీపుల్ వి టాక్ టు ఆర్ సో స్వీట్. నిన్న నేను నాకు తెలిసిన ఒక అన్న మ్యూజిక్ వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి అంటే హైదరాబాద్ లోనే. ఐ వెంట్ దేర్. సో ఐ యాక్చువల్లీ మెట్ ప్రియతం, whom we talked to previously.
ఇక్కడ పాడ్కాస్ట్ లో మాత్రం ఎట్లా అయితే మాట్లాడిండో సచ్ ఏ స్వీట్ పర్సన్ అసలు ఎంత చూడంగానే ఈ రికగ్నైజ్ మీ అంటే ఫస్ట్ అంటే రికగ్నైజ్డ్ ఇన్ ద సెన్స్ చాలా రోజులైంది మాట్లాడానతోని ఈ వాజ్ లైక్ నేను ఎక్కడో చూసా బ్రో ఓ వెస్ట్ సైడ్ టాకీస్ కదా అని అన్నాడు హీ డింట్ రిమెంబర్ మై నేమ్ ఎనీవే ఒక్కసారి మాట్లాడినా కాబట్టి యా బ్రో Yeah. వెస్ట్ సైడ్ టాకీస్ సాయి అని అంటే యా ఓకే ఓకే ఆ ఏంటి బ్రో ఇక్కడ అదేది అని అన్నాడు అంటే ఇదే బ్రో మనం ప్రమోట్ చేస్తున్నాం ఇది ఈవెంట్ ని కూడా అదే ఇది అని అంటే ఓకే ఓకే దెన్ హీ ఇంట్రొడ్యూస్ మీ టు రవితేజ మహాదేశ్యం హీ ఇంట్రొడ్యూస్ మీ టు లైక్ హిస్ బ్రదర్ వాజ్ లైక్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్ వాళ్ళ బ్రదర్ అంత పని చేస్తుంటే ఈ స్టాప్డ్ హిమ్. He was saying this guy is Sai. He came back from Canada. He used to do films there. He's now planning to do films in US. He was like introducing me to people all over there. I am actually a no one, to be honest, అక్కడ. And he was like నాకు అంత మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో లైక్ మనం మాట్లాడే లైక్ సూర్య బాలాజీతో మాట్లాడడం, హీ టాక్స్ టు అస్ బ్యాక్. Danny talks to us back, and also మన recent Sai స్థాయి అని also బ్యూటీ like మూవీ డిఓపి. beauty movie DOP. He's Hmm, like bro. he's going అదే crazy. మా లాస్ట్ గెస్ట్ కదా, నేను లాస్ట్ డిస్కస్ Ah. దయ హారర్ మూవీ. ఓకే జై జై Jay జైన్. తను What మూవీ about him? తీస్తున్నాడు ఇప్పుడు. తను ఒక మూవీ He తీస్తాడన్నమాట, made a film ఇండీ Ah, ఫిల్మ్ 70,000 లో, Hmm. 70,000 బడ్జెట్ అది. దాని ఓకే. ప్రమోషన్స్ లో ఉన్నాడు ఇప్పుడు. మనతోటి ఒక కాల్ మాట్లాడి ఆ మూవీ అనౌన్స్మెంట్స్ అవన్నీ చేద్దామన్నాడు. నెక్స్ట్ వీక్ గ్రేట్ చేద్దామన్నాడు. అది చేస్తే మనమే రిలీజ్ చేస్తాం అవన్నీ వీడియోస్. గ్రేట్ అవునా ఓకే అడిగాడు ఓకే చేద్దామని, నెక్స్ట్ వీక్ చేద్దామన్నాడు. ఆయన మాట్లాడినప్పుడు చెప్దాంలే అని నేను చెప్పలే ఇంకా. మన గ్రేట్. స్క్రిప్ట్ గోడలో నాతో గోడలో ఉంది. అంటుండేలే, నాకు ట్రైలర్ పంపించేసిండు. నేను ట్రైలర్ Hmm. చూసిన ఆల్రెడీ. ట్రైలర్ పంపించేసిండు, లైక్ ఎట్లా చేద్దాం ఏంటి అని అన్నాడు. ఐ వాజ్ బిజీ ప్యాక్డ్ అప్. నేను ఐ డెంట్ రిప్లై టు హిమ్. ఐ థింక్ దట్స్ వై హీ వెంట్ టు సురక్షిత్ అగైన్. నేను ఇక్కడే ఉన్నా. ఐ థాట్ హీ ఆస్క్డ్ మీ టు మీట్. ఫర్గాట్. సూపర్. కాల్ చేశాడు, చెప్పాడు నెక్స్ట్ వీక్ ఎట్లా చేద్దాం బ్రో వీడియోస్, నువ్వు చెప్పు, నీకు నచ్చింది చెప్పు, మనం రిలీజ్ చేద్దాం ఎడిట్ చేసి అని చెప్పా. ఇంకా సెడ్ హీస్ బిజీ, ప్రమోషన్స్, రిలీజ్ అన్ని. ఓకే కూల్. నైస్, కూల్ బ్రో. మాట్లాడదాం మళ్ళీ. వెరీ కూల్. నేను Yeah. షూట్కి వెళ్తున్నా ఇప్పుడు ఒకటి, సరన్ ది షూట్. వాట్ షూట్ ఈస్ దట్? ఇట్స్ ఏ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు అన్నమాట. దానికి నేను ఇప్పుడు వెళ్ళి డిఓపి పని చేయాలి. ఆల్ ద బెస్ట్. వెరీ గుడ్ అబ్బా. ఎక్సలెంట్. కూల్. Yeah. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. Cool. స్టే ఇన్ Okay. టచ్. మీ స్క్రిప్ట్ కూడా ఏదైనా కావాలంటే చెప్పండి. ఐల్ మెసేజ్ Yeah, yeah. యూ, విల్ టాక్. Yeah, sure. Take care. Done. And Okay, bro. Bye. See you. yeah. Bye.